వెల్కమ్ టు వశిష్ఠ 365. థ్యాంక్ యూ అన్న. ఈ ప్రపంచానికి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చని నిరూపించింది కదా. ఫస్ట్ ఎక్కువ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే స్పోర్ట్స్ ఆడడం. ఈ ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిని నేను కంబైన్ చేసుకుని విలేజ్లో ప్రశాంతంగా ఈ యూట్యూబ్ ఎప్పుడైతే హైప్ వచ్చిందో నాకు క్లియర్ సొల్యూషన్ కనిపించేసి. చాలా మంది తెలియదు కానీ కొత్త క్రియేటర్ అరే మాకు వ్యూస్ పోతలే అంటారు. కొత్త క్రియేటర్కి చాలా పుష్ ఇస్తుంది యూట్యూబ్. ట్రెండింగ్ టాపిక్ పట్టినామా వ్యూవర్షిప్ వస్తుంది, 100% వస్తుంది. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆపిల్ కంపెనీ. అప్పుడు నేను ఫస్ట్ టైం 2012లో ఒక ఆపిల్ ప్రోడక్ట్ తీసుకుని చూద్దాం ఎట్లుంటుంది. ప్రతి మనిషికి ఒక టైంలో రైట్ కైండ్ ఆఫ్ టూల్ దొరికింది అనుకోండి, లైఫే చేంజ్ అయిపోతుంది. అంటే యూట్యూబ్ ఛానల్ మీరు లాంచ్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ గోల్? అంటే ఫేమ్ సంపాదించడమా, ఆడియన్స్ని సంపాదించుకోవడమా, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఫిలిం మేకింగ్ లో కోచింగ్ లేదు. గంగవ్వ కావచ్చు, అనిల్ జిల్లా కావచ్చు, రాజు కావచ్చు. రాజు కూడా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా చెప్తే హీరోలకు ఇమిటేట్ చేసి ట్రై చేసేవాడు. తారా జమీన్ పర్ అన్న సినిమా ఉంటుంది, అవును, తెలుగులో లేదు, సీన్ బై సీన్ తీసేసుకొని ఒకసారి సినిమా డబ్ చేసి చూస్తా అని చెప్పేసి మా చెల్లెతోని మా అంజిమామతోని అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కి నేను డబ్బింగ్ ఇప్పించిన. దాంట్లో ఎక్కడ కూడా మేకప్, కాస్ట్యూమ్స్ లేవు, హెయిర్ స్టైలింగ్ ఏం కనబడు. నేచురాలిటీ ఇవ్వాలనుకున్నారా లేకుంటే కాస్త తక్కువ తీసుకోవాలని? ఓకే ఓకే. మా దాంట్లో చెమట వచ్చింది అనుకోండి, అట్లా తీసుకుంటాం. చెమట మేకప్ అవన్నీ వేసుకున్నాం అనుకోండి, ఆ చెమటతో మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, అన్ని రావచ్చు. కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవే ఉండద్దు. అంటే సింపుల్ ఒవ్వరు మేకప్ వేసుకోవచ్చు. ఎక్కువ యూట్యూబ్కి వచ్చి ఎవరు సక్సెస్ అవుతున్నారు అంటే నేను నా స్టడీలో ఆప్షన్ లేని వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకోలేదు. విలేజ్కి వచ్చినప్పుడు రెవెన్యూ రాకపోతే ఏదైనా పని చేసుకుంటూ రెవెన్యూ సంపాదించుకుంటూ ఇది చేసుకుంటుంటా. 5 to 10 డిఫరెంట్ క్యారెక్టర్స్ ని మీరు సృష్టించారు కదా, వాళ్ళు బాగా సక్సెస్ సాధిస్తున్నారు కదా. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సస్టైన్ అవుతున్నా దీంట్లో దాని నుంచి వెళ్ళి దీని నుంచి కొంచెం ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళకు రెవెన్యూ సాధించుకోవడం, సేమ్ టైం రెస్పాన్సిబుల్ పెరిగింది అనిపిస్తుంది. మన జనాల పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయరు. మిస్టేక్ చేసినప్పుడు అన్నకి ఈ మిస్టేక్ చేస్తున్నా, ఇంప్రూవ్ చేసుకోంటాం. నెక్స్ట్ సక్సెస్ అయిన తర్వాత నెగిటివిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. కొన్నిసారి జనాలు అడుగుతుందని చెప్పి వీడియో చేస్తుంటారు. అప్పుడు ఆ హ్యాపీనెస్ దాంట్లో ఉండకపో. నా ఒకటే మై విలేజ్ షో అనేది ఓన్గా ఒరిజినల్గా ఎవరో ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసింది లేచిపోయారు అంటే నిజంగా నా ఐడెంటిటీ నాకు ఉంటుందా? ఈవెన్ నేను నెక్స్ట్ ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా నా ఐడెంటిటీ, ఆ ట్రూ ఐడెంటిటీ అనేది నాకు చాలా ముఖ్యం. వెల్కమ్ టు వశిష్ఠ 365. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ రావడం కంటే మిమ్మల్ని మీట్ అవ్వడం, మిమ్మల్ని చూడటం, మీతోని కలిసి మా ఆఫీస్లో కూర్చొని చేసిన ఈ టైం స్పెండ్ చేసిన ఈ క్షణాలు మాకు లైఫ్ టైం మెమరీ అన్నాయి. నేను మీకు మీ లైఫ్ మీద కానీ మిమ్మల్ని కానీ అసలు మీరు ఏంటి అని 2017 నుంచి ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ పెట్టి ఎడ్యుకేషన్ సెక్టార్లో కేటగిరీలో 16 lakh సబ్స్క్రైబర్స్ వరకు తీసుకురాగలిగిన అంటే యు ఆర్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. ఓకే అన్న. ఎందుకనంటే ఆ రోజు మీరు లంబడపల్లి నుండి చేసుకుంటూ వచ్చిండ్రు కదా. నేను హైదరాబాద్లో ఉండి ఎందుకు చేయలేను అనేది క్వశ్చన్ నాకు చాలాసార్లు నిద్రపోతుంటే టిక్ అయింది. ఓకే ఓకే. సో నాకు ఇన్స్పిరేషన్, నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ అని నాకు చెప్తుంటారు, బట్ నాకు ఈ కాంటెంట్ క్రియేషన్లో యు ఆర్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. సో మీరు నా ముందున్నారు. ఇట్లా చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయనకి విషయం ఏంటంటే ఎప్పుడైతే మీ నాన్నగారు ప్రమోట్ చేయమని అన్నారు, ఒకసారి బుక్ ప్రమోట్ చేసినాము. అవును. సో బుక్ పంపించమన్నా. అవును. చూసినా కూడా ఆ బుక్ అదంతా మంచిగా ఉంది అన్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడనో మీ యూట్యూబ్ ఛానల్ ఒకసారి పాపప్ అయింది. అవును. నేను అనుకున్నా సరే ఈ బుక్ ప్రమోట్ చేస్తే ఏమొస్తారు తీరా అని అనుకున్నా. అసలు అంటే అప్పుడు మాట్లాడలేదు. అసలు ఈ బుక్ చేసే బదులు ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే అయిపోతుంది అవుతాను అని అప్పుడే అనిపించింది. అప్పుడు మీ నాన్న కూడా చెప్పినట్టున్నా నేను, మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా యూట్యూబ్ ఛానల్ అంటే. అప్పుడు అడిగిరు కూడా ఎట్లా అది అని చెప్పేసి. అప్పుడు నేను గుర్తుంది నాకు ఇట్లా రెవెన్యూ ఉంటుంది. నేను ఒకసారి టీవీ డిస్కషన్ అప్పుడు అట్లా క్యాజువల్ డిస్కషన్, సీరియస్ డిస్కషన్స్ ఏం కావు. బట్ నాకు హ్యాపీ అనిపించింది. ఓకే ఆ బుక్తో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయింది, గ్రో అయిందని చెప్పి నాకు కూడా చాలా హ్యాపీ ఉంది. సో వాస్తవానికి ఏంటంటే ఆ బుక్ మళ్ళీ నేను క్లాసులు చెప్పేసి అందులో ఉన్న వాటితో సక్సెస్ అయినాము. తెలుగులో ఒక పెద్ద పెద్ద సినిమాల కాంటెంట్ అనేది ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు లంబడిపల్లి లాంటి ఒక మారుమూల పల్లెటూరు, తెలంగాణలోనే వెనుకబడిన ప్రాంతం అని అంటే ఉత్తర తెలంగాణలో జగిత్యాల, కోరుట్ల ఈ ఏరియాల్లో ఉంటాయి మనకు. అప్పట్లో ఎక్కువగా ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే, నక్సలిజం రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఈ ఏరియా నుంచే ఎక్కువ స్టార్ట్ అయింది. అట్లాంటి ప్లేస్లో మీరు ఒక ఉన్నతమైనటువంటి చదువుకొని ఒక ఉద్యోగం చేయకుండా ఒక ఛానల్ స్టార్ట్ చేసి
ఈ ప్రపంచానికి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చని నిరూపించింది కదా. కానీ మీరు ఎందుకు హైదరాబాద్ రాలేకపోయారు? అసలు హైదరాబాద్ రావద్దనే కదా అక్కడ స్టార్ట్ చేసింది. ఫస్ట్ థింగ్ ఇవాళ మేము వచ్చినాం కదా ఆఫీస్కి, 20 kilometers, ఆల్మోస్ట్ మాకు 2 hours పట్టింది. అవును, 1 hour చూపించింది, మధ్యలో వర్షం పడి 2 hours చూపించింది. వచ్చేటప్పుడు అంతా ఫ్రస్ట్రేషనే. ఈ ఎన్విరాన్మెంట్ హైదరాబాద్కి వచ్చినామంటే మేబీ అయినా ప్రమోషన్ కోసమో లేకపోతే దేనికోసం వచ్చినప్పుడు ఆ మనీ తీసుకుంటున్నాం అని చెప్పి తప్పించేసి ఇక్కడ ఉండే ఎవ్రీ మినిట్ నేను ఎంజాయ్ చేయలేను. అంత ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది అంటే ఏదైనా సినిమాకి అయినప్పుడు, థియేటర్కి అయినప్పుడు ఆ సినిమా చూసినంత మందిరం తప్పించేసి ఎవ్రీ మినిట్ నేను హేట్ చేస్తాను హైదరాబాద్ కానీ ఎక్కడన్నా కానీ. ఓకే, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే అంటే నాకు పర్సనల్ నచ్చదు, చాలా మంది వేరే వాళ్ళే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ నాకు ఎందుకో ఆ ఎన్విరాన్మెంట్ కొంచెం సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటేనే ఆ ఎన్విరాన్మెంట్ అనేది చిన్నప్పటి నుంచి అట్లనే ఇష్టం. నేను విషయం ఏంటంటే నేను కంప్లీట్ సిటీలోనే పెరిగిన. ఓకే, నేను పల్లెటూరులో చాలా తక్కువ. అప్ టు నేను జాబ్ క్విట్ చేసే వరకు నేను తక్కువ ఉంది పల్లెటూరులో. అప్పుడప్పుడు ఓన్లీ ఎండాకాలం సెలవులు అప్పుడే ఉండేవాడిని. మీరు అప్పుడు సిటీలో ఉన్నా. ఆ సిటీలో ఉంటే ఏదో ఆగం రష్లో ఉన్నట్టు, ఎవరు మనల్ని పుష్ చేస్తున్నట్టు, ఉరుకు అన్నట్టు అన్న ఫీలింగ్లో ఉంటుండే. సో నా ఎండ్ గోల్ ఏంటిది, ఫస్ట్ నాకు చిన్నప్పుడు స్పోర్ట్స్ పర్సన్, ఒక క్రికెటర్ లేకపోతే ఒక అథ్లెట్ అట్లా ఏదో అనుకున్నా. బట్ అక్కడ నాకు ఆ రూట్ తెలియదు, ఎట్లా వెళ్ళాలి ఏంది ఏం కదా అని చెప్పేసి. దాని తర్వాత దాన్ని ఏమంటారు, దాంతో ప్యారలల్గా నాకు ఫిలిం మేకింగ్ అన్న, ఆ ఫిలిం అదన్నా అవి చాలా ఇంట్రెస్ట్. సో మనం విలేజ్ ఎప్పుడైతే నేను పెద్ద అథ్లెట్ గాను లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ గాను, సరే అల్టిమేట్ నా గోల్ ఏంటిది, నాకు హ్యాపీనెస్ ఎక్కడ ఇస్తుంది అంటే ఫస్ట్ ఎక్కువ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే స్పోర్ట్స్ ఆడడం. ఓకే, అది అల్టిమేట్ హ్యాపీనెస్. సో దాంట్లో ఇచ్చిన నాకు హ్యాపీనెస్ నాకు ఎక్కడ ఇయ్యదు. ఓకే, సో మళ్ళీ నేను రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చి స్పోర్ట్స్ ఆడన్నా, లేకపోతే రిటైర్మెంట్ వచ్చేసిన తర్వాత నేను ఏదో చేసుకుంటున్నాను అంటే అది నాకు సెట్గా అనిపించింది. నేను ఊర్లో వండుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నేనేం చేయగలుగుతా అని చెప్పేసి ఆలోచించినప్పుడు నాకు ఈ ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ రెండింటిని నేను కంబైన్ చేసుకుని విలేజ్లో ప్రశాంతంగా ఈ యూట్యూబ్ ఛానల్, ఈ ఫిలిం మేకింగ్ అని ఉన్నాయి. నేను ఈవెన్ ఒక సినిమా తీసినా కూడా నేను హైదరాబాద్ కట్ చేసేసి పెద్ద పెద్ద యాక్టర్స్ పెట్టేసేసి ఏదో తీద్దాం నాకు లేదు. నాకు ఆ ఫిలిం మేకింగ్ టాలెంట్ నా దగ్గర ఉన్న వాళ్ళతో, ఊరోళ్ళతోని, నాకు నచ్చిన వాళ్ళతోని చేసుకుంటూ ఉండాలి కదా. అంటే నాకు ఈ యూట్యూబ్ ఎప్పుడైతే హైప్ వచ్చిందో నాకు క్లియర్గా సొల్యూషన్ కనిపించేసింది. ఓకే, దీంట్లో రెవెన్యూ ఉన్నది. వరస్ట్ కేసులో నేనైతే బతకడానికి అయితే నాకు ఉంది. వరస్ట్ కేసులో ఏం రాకపోయినా ఊళ్ళో పొలాలు ఉన్నాయి, సో అది కూడా వేసుకోవచ్చు. నాకు నాలెడ్జ్ ఉంది. ఎవరన్నా నేను ఏమన్నా చెప్పుకుంటున్నాను కానీ వేరే సర్వీస్ ఇచ్చుకుంటూ నేను విలేజ్ ఉండొచ్చు. నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకోలేదు విలేజ్కి వచ్చినప్పుడు. యూట్యూబ్ ఛానల్ ఫెయిల్ అయితే ఎట్లా, హిట్ కాకపోతే ఎట్లా, నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి. హిట్ కాకపోతే, రెవెన్యూ రాకపోతే ఏదైనా పని చేసుకుంటూ రెవెన్యూ సంపాదించుకుంటూ ఇది చేసుకుంటుంటా. అంతేగాని దీన్ని నేను క్విట్ చేయాలి, దీని నుంచి బయటకు వెళ్ళిపోవాలి అట్లేం అనుకోలేదు. సో ఇట్లా మంచిగా డైలీ అని కాదు, మ్యాక్సిమం మంచిగా ఈవినింగ్ టైంలో ఫుట్బాల్, క్రికెట్, అక్కడ ఉన్న ఇప్పుడు ఏంటంటే నా ఏజ్ వాళ్ళు అలా పెద్ద పిల్లలు వాళ్ళకి టైం లేదు ఆడడానికి, ఏం లేదు. నేను చిన్నపిల్లలతో ఆడుకుంటా. 9 years, 10 years, 15 years అక్కడ ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతూ మంచిగా ఈవినింగ్ టైంలో అయినా స్పోర్ట్ ఆడతా. మార్నింగ్ టైంలో లేచినప్పుడు మా చిన్న పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళిపోయి అక్కడ చిన్న వాళ్ళు ఏదో చేసుకుంటా ఉంటే నేను ఎక్సర్సైజ్, వార్మప్స్ అవన్నీ చేసుకుంటాను. ఇది నేను డేలోనే ఎక్కువ నా ఎంజాయబుల్ మూమెంట్ ఇది. ఓకే, సో తర్వాత మిగతా టైంలో ఈ ఫిలిం మేకింగ్ వీటి మీద శ్రద్ధ పెట్టుకుంటూ సో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నా. సో ఆటోమేటిక్గా అలాంటి లైఫ్ స్టైల్లో నేను మిడిపోయి సో అదే చేసుకుంటూ ఉంటున్నా. ఇప్పుడు మై విలేజ్ షోలో మీ అవన్నీ స్కిట్స్ లాంటివి ఉంటాయి కదా మీవి, షార్ట్ ఫిలిమ్స్ లాగా. దేంట్లో కూడా ఒక్క బూత్ కనబడదు. ఈరోజు సినిమాల్లో కానీ ఎక్కడ చూసినా మనకు మాదాపూరు, మైదాపిండి, లక్డీ కపూల్ అని చెప్పి ప్రతి ఒక్క పేర్లను కూడా మనం మాట్లాడితే బూతులకు కనబడుతున్నాయి. మీరు ఎక్కడ ఒక్కరోజు మీరు హైలైట్ అవ్వడానికి కానీ ఫేమ్ కావడానికి కానీ ఒక్కరోజు బూత్ వాడేది లేదు. అంటే మీ ఫిలాసఫీ ఏంటి బిహైండ్? ఫస్ట్ మా ఇంట్లో వాతావరణంలో ఎప్పుడు ఆ బూతులు వినలేదు, నేను మాట్లాడనివ్వలేదు. అండ్ వేరే వాళ్ళని మాట్లాడితే నాకు నచ్చదు. ఓకే, అది మా వీడియోస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మళ్ళీ మేము చేసే వీడియోస్ ఒక ఏజ్ కేటగిరీ కోసం చేయడం లేదు.
చిన్నపిల్లల నుంచి వెళ్ళి ఎవరన్నా చూడగలగాలి, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని చూడాలి, ఎంజాయ్ చేయగలగాలి. ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఎంజాయ్ చేయలేకపోయినా వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత బ్యాక్ అల్లి చూసినా కూడా మంచిగా ఎంజాయ్ చేయగలగాలి అన్న అంశంతోనే నేను చూజ్ చేసుకున్నాను అన్నట్టు. ఓకే. కొన్నిసార్లు నేను డైరెక్షన్ చేయను, కొన్ని వస్తే కొన్ని అనుకోకుండా చూడకుండా మేము వచ్చి ఉండొచ్చేమో, కానీ నేనైతే చేసేదాంట్లో అస్సలు నేను యూజ్ చేయను. నేను కంపల్సరీ మన వీడియో చిన్నపిల్లాడు చూసినా గిట్లెందుకు పెట్టిర్రు అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగితే మనం రిగ్రెట్ ఫీల్ కావద్దు అని చెప్పేసి అయితే అనుకున్నాం అన్నట్టు అట్లా. సో అదే అంశం. అంటే మ్యాక్సిమం సినిమాలో కూడా విపరీతమైనటువంటి కస్ వర్డ్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తారు. బట్ మీ స్కిట్ ఏది చూసినా కూడా మైన్యూట్ అనాలిసిస్ చేసి ఎంత మైక్రో అనాలిసిస్ చేసినా కానీ ఒక సగటు పల్లెటూరు వాతావరణాన్ని ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే మన పక్కనే జరుగుతుంది, మన చిన్నతనంలో జరిగింది, మన ఊర్లో ఉంటే ఇప్పుడు ఒక గల్ఫ్లో ఎక్కువగా మీకు ఫ్యాన్స్ ఎక్కువగా గల్ఫ్లో ఉంటారు, మిడిల్ ఈస్ట్లో ఉంటారు. ఫస్ట్ యాక్చువల్గా మా వీడియోస్కి కామెంట్స్ గల్ఫ్ నుంచి వస్తాయి. వాళ్ళు అప్పుడు ఇంటర్నెట్ అప్పుడు విలేజ్ నుంచి జరిగే న్యాచురల్ చూపించే స్టార్టింగ్లో తక్కువ కదా, గల్ఫ్ నుంచి ఎక్కువ నాకు మెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు అసలు మెయిల్స్ కానీ అప్పుడు చాలా వచ్చేవి, ఇంకా చేయండి అన్న మేము చూస్తున్నాం. ఏదైనా పండుగ వస్తే అప్పుడు చూసేది 1000-2000 మంది ఒక వీడియో పెడితే, దానిలో మాక్సిమం కామెంట్స్ వచ్చేవి అటు సైడ్ నుంచి ఎక్కువ వస్తుండే. సో అది కూడా ఓకే, మన వీడియోస్ని జెన్యున్గా లైక్ చేస్తాం. కొన్నిసార్లు డౌట్స్ ఉంటాయి కదా, మనం చేసినప్పుడు ఎక్కువ వ్యూస్ రానప్పుడు అసలు నిజంగా మనది వర్కౌట్ అవుతుందా అంటే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ కామెంట్స్ రావడం. యూఎస్ఏ నుంచి వెళ్ళి గల్ఫ్ నుంచి అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో, ఎందుకంటే అప్పుడు వేరే యూట్యూబ్ ఛానల్స్ లేవు కాబట్టి, సో వాళ్ళకి ఫస్ట్ సోర్స్ ఇదే కాబట్టి అప్పుడు కొంచెం చాలా పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, సమ్మక్క సారక్క జాతర జరిగిన ప్రతిసారి ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ జరుగుతుంటది కదా, మీరు గంగవతో జాతరకి ఎట్లా స్టార్ట్ అవుతుంది నుండి అక్కడ దాకా వెళ్ళేది, అడవిలో ఎట్లా వెళ్తారు ఏంటి అనేది ఆ నేపథ్యాన్ని తీసుకొని చేస్తుంటారు. దాన్ని ఎవ్రీ ఇయర్ కొత్తగా చేస్తుంటారు. మరి దాన్ని మేము ఇంట్లో పదే మళ్ళీ పెట్టుకొని చూస్తాం. వీడియో అయితే ఆల్మోస్ట్ 50 యాక్చువల్గా మేము 2 days నాన్ స్టాప్ తీసినాం సమ్మక్క సారక్క. ఓకే. అది యాక్చువల్గా 1 hour 30 minutes అలా ఒక మూవీ అంత కంటెంట్ వచ్చింది మాకు. ఇంకా దాన్ని మరీ ఆడేది చూస్తారో లేదని చెప్పేసి చాలా సీన్లు లేపేసి 44 minutes 45 minutes పెట్టినాం. అది ఆల్మోస్ట్ ఒక 15 million వ్యూవర్స్ ఉన్నారు దానికి, రెగ్యులర్ చూస్తూనే ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక సినిమా లెక్క ఫీల్ అయ్యి చూస్తున్నారు. అది మంచిగా వెళ్ళింది. అవును. సో మీకు వాచ్ అవర్స్ కూడా, టైం డ్యూరేషన్ కూడా ప్రతి వీడియోకి, అంటే మామూలుగా మేము చూస్తే మా ఇంట్లో ఎవరన్నా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు, వాళ్ళకి మీ వీడియోలు పెడితే వాళ్ళకి అదొక మంచి ఫీస్ట్ లాంటిది అన్నట్టు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. అంటే వాట్ ఈజ్ యువర్ టార్గెట్, అంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అసలు? అదే నేను టార్గెట్ ఆడియన్స్ అది చెప్తున్నా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చూడగలగాలి విత్ ఫ్యామిలీతో కూర్చొని. ఎందుకంటే మేము చేసేది వాళ్ళ రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో జరిగే సంఘటనలు బేస్ చేసుకొని మ్యాక్సిమం మా కంటెంట్ అదే ఉంటుంది. అండ్ మెయిన్గా నేను చూసిన కంటెంట్నే మా వాళ్ళకి కొంచెం అటు ఇటు కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తట్టు కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటు చేంజ్ చేసేసుకొని ఇస్తూ ఉంటాం కాబట్టి మంచిగా మా వీడియో అంటే కూర్చోవాలి, ఫ్యామిలీతో కలిసి కూర్చోవాలి. అరే మన లైఫ్లో కూడా అట్లా జరిగింది కదా, మేము కూడా అట్లా జాతరకి అయినాం కదా, మేము కూడా పండుగ అయినప్పుడు అట్లా వేసినాం కదా, మనం కూడా బతుకమ్మకి వేసినప్పుడు అట్లా వేసినాం కదా, ఆ ఎమోషన్ అన్నిటిని జస్ట్ రీకాల్ చేసుకునే విధంగా ఉండాలి. అండ్ ఆ ఫన్తో కొంచెం మంచి కూర్చొని నవ్వుకోగలగాలి. అదే నా టార్గెట్. పర్టికులర్ ఇట్లా ఒక సెక్టార్కి అట్లా చేద్దామని అట్లా ఏం లేదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలి. సో ఇప్పుడు మీరు ఫిలిం మేకింగ్లో కోచింగ్ లేదు? లేదు, కంప్లీట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇదే లర్న్ బై డూయింగ్ అంతే. ట్రయల్ అండ్ ఎర్రర్లో తెలుసుకోవడం, నేర్చుకోవడం, చేసుకోవడం కదా. సో ఇప్పుడు గంగవ్వ కావచ్చు, అనిల్ జిల్లా కావచ్చు, రాజు కావచ్చు, చందు, తర్వాత శివ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళంతా ఊర్లో రా కంటెంట్ ఉన్నటువంటి యాక్టర్స్, వీళ్ళంతా కూడా పర్ఫార్మర్స్, వీళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కడ ఏ యాక్టింగ్ స్కూల్లో నేర్చుకునే వాళ్ళు కాదు. మనం ఎక్కడ వెతికినా కానీ వీళ్ళ యాక్టింగ్లో మనకు ఒక చిన్న ఫ్లా కనబడదు, చిన్న మిస్టేక్ కనబడదు. సో మీరు వీళ్ళతో యాక్టింగ్ చేయించడానికి వాళ్ళను మానసికంగా ఎట్లా, అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ఎట్లా అర్థం చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైతే పర్ఫార్మ్ బెస్ట్గా చేయగలుగుతారో ఆ క్యారెక్టరైజేషన్ మీదనే మేము స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే. ఈవెన్ రాజు కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏదైనా చెప్తే నేను హీరో లెక్క ఇమిటేట్ చేస్తాను ట్రై చేసేవాడు. నేనేం చెప్పాను అంటే, నువ్వు ఎవ్వరు లెక్క చేయకు, మనని చూసేది నువ్వు నీ లెక్క ఉంటావు అని చెప్పి చూస్తారు. ఫస్ట్ నువ్వు ఎట్లా మాట్లాడుతావు అట్లే మాట్లాడు అంటే వాళ్ళకి కొంచెం హోప్ వచ్చింది. సో మిగతా వాళ్ళకి నేను అదే ఇప్పుడు గంగవ్వన్ వాళ్ళకి కానీ విషయం వాళ్ళకి గంగవ్వ మూవీస్ చూడదు,
1-2 మూవీస్ కూడా చూసింది లేదు. సో గంగా కూడా నువ్వు ఎట్లా ఉంటావు అట్లా ఉండవు అని చెప్పినాను నేను. అంటే కాకపోతే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చిందంటే, మేము ఈ TV9 ఛానల్తో వరుసగా ఒక 1 year చేయడం, డైలీ ఏదో ఒక షూట్ చేయడం, ఆ డైలాగులు చెప్పడం, ఇది ఎక్కువ వర్క్ చేసేసరికి సో ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేసింది. అంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ అంటే నేను ముందే ఊహించలే ఇట్లా జరుగుతుందని. ఈ జనరల్గా తెలిసింది ఏంటంటే, ఎనీబడికైనా యాక్టర్, ఎవరైనా యాక్టర్ కావచ్చు. కాకపోతే వాళ్ళు ఇది కూడా ఒక ప్రాక్టీసే. మీ ఒక క్యారెక్టరేషన్ తగ్గట్టు రెగ్యులర్ కెమెరా ముందో దేని ముందో రోజు యాక్టింగ్ చేసుకుంటూ డైలాగ్స్ చెప్పుకుంటూ ఇమ్మీడియట్గా ఫస్ట్ day 1 నుంచి వెళ్ళి ఒక 1 year తర్వాత ఈజీగా చాలా చేంజెస్ కనిపిస్తాయి. అది నేను మా యాక్టర్స్ దగ్గర అంటే మా వాళ్ళ దగ్గర నేను గమనించిన. ఫస్ట్ గంగా ఫస్టే ఓన్లీ జస్ట్ చెప్పిందని గట్టిగా అరుస్తూ చెప్తుండే అంత స్టార్టింగ్లో. బట్ చాలా తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. గంగా ఎమోషన్ తీసుకొచ్చు, ఫన్గా చేసుడు, ఇవన్నీ చేయడం, రాజు నుంచి డిఫరెంట్ ఎమోషన్స్ తీసుకురావడం, ఇంకా మిగతా యాక్టర్స్ నుంచి తీసుకురావడం, అదంతా నేర్చుకుంటూ జరిగింది. ఫిక్స్డ్గా జరిగింది ఏం కాదు. సో ఇప్పుడు అంజిమామ ఇంతకుముందు ప్రీవియస్ గల్ఫ్ లో ఉండేది కదా? అవును, ఇరాక్ వెళ్ళుండే ఒక 4 years వెళ్ళాను. ఓకే, ఇప్పుడు మనము అనిల్ జిలా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు కూడా ఆయన టీటీసీ చేసిన తర్వాత టీచర్ అవ్వాలనుకున్నాడు. గంగవ్వ చూసుకుంటే గంగవ్వ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ లో మీరు అవన్నీ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ చేశారు. ఇప్పుడు రాజు తీసుకుంటే తూట్ల పాయింట్ అని చెప్పి ఫస్ట్ లో ఒక వీడియో రిలీజ్ అయింది. రాజు లాంటి న్యాచురల్ యాక్టర్ ని తెలుగులో నేను ఇప్పటివరకు చూడలేదు, పర్సనల్ నా ఒపీనియన్ అది. అంత గొప్ప యాక్టర్ రాజు. సో మీకు ఇలాంటి 5 different క్యారెక్టర్స్, 5 to 10 different క్యారెక్టర్స్ మీరు సృష్టించారు కదా, వాళ్ళందరూ వాళ్ళ రంగంలో వాళ్ళు బాగా సక్సెస్ సాధిస్తున్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సస్టైన్ అవుతున్నా దీంట్లో అన్న దాని నుంచి వెళ్ళి, నా నుంచి వెళ్ళి ఇంకా దీని నుంచి కొంచెం ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళకు రెవెన్యూ సాధించుకోవడం, అండ్ ఇది ఒక పరిశ్రమ లెక్కనే విలేజ్లో భావించేసి రెగ్యులర్ వర్క్ చేయడం, ఇది ఫుల్ హ్యాపీ ఉంది. అండ్ సేమ్ టైం రెస్పాన్సిబుల్ పెరిగింది అనిపిస్తుంది. ఇంకా చేయాలి, ఇంకా బెటర్ కావాలి. సో ఇది రెగ్యులర్గా నాకుండే థాట్. మీరు 2012లో స్టార్ట్ చేశారు, బట్ ఫుల్ టైమ్గా 2017-18 నుండి చేసుకుంటూ వచ్చారు కదా. అవును. ఫస్ట్లో విపరీతంగా వ్యూస్ వచ్చేది, విపరీతంగా మంచి అంటే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ ఒకటే ఉండేది, యూట్యూబ్ కూడా పెద్దగా ఆల్గరిథము ఎక్కువ మందికి ఫోన్స్ కూడా లేవు కాబట్టి ఆ టైంలో. జియో వచ్చిన తర్వాతనే మనకు ఫోన్స్ ఎక్కువ, ఇంటర్నెట్ ఎక్కువ పెనట్రేషన్ జరిగింది. ఆ టైంలో మీకు లక్షల వ్యూస్ ఈ రోజు పెడితే రేపటి వరకే విపరీతమైన కామెంట్స్. ఆ తర్వాత కొంత గ్రాఫ్ తగ్గింది అని అనిపించింది, మీకు ఏమైనా అనిపించింది అట్లా? అయితే 2012 నుంచి వెళ్ళి 16 వరకు నేను 100 వీడియో చేసిన, 100 or 150 సంథింగ్ వీడియో చేసిన. వైరల్ కాలేవి అన్ని 1K, 2K, 3K. ఒక్కటే కొన్ని స్పూఫ్ వీడియోలు, బర్రెబలి లేకపోతే పని మంత్రులు అని చెప్పుకునే 2 స్పూఫ్ వీడియోలు చేసిన, అవి కొంచెం వచ్చినాయి. సో అప్పుడు నేను చాలా మనం ఏం చేద్దాం ఒక క్లారిటీ ఉంది కాబట్టి చేసుకుంటూ వచ్చినాం. 2017 నుంచి కొంచెం గ్రాఫ్ పెరిగింది, 2017, 18, 19, 20. సో ఈ దాంట్లో అందరం కలిసి వర్క్ చేసినాం. సో దాని నుంచి గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎక్స్ప్లోర్డ్ అయిపోయినాయి. అవును, నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ రావడం, ఆడియన్స్కి మెయిన్గా యూట్యూబ్ ఎట్లా వర్కౌట్ చేస్తుంది అంటే, ట్రెండింగ్ ఏం నడుస్తుంది, మన వీడియోస్ అండ్ సెర్చ్లో ఏమున్నది, ఈ 3 కంబైన్ చేసుకొని మనకు వ్యూవర్షిప్ వస్తూ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చేసే మెయిన్ యాక్టర్స్ అందరూ వాళ్ళు ఫిలిం ఫీల్డ్లో కానీ వాళ్ళు డిఫరెంట్గా వెళ్ళడం, అదొక రీజన్. అండ్ మెయిన్ థింగ్ ఆల్మోస్ట్ మై విలేజ్ షోలో నేను ఒక 1 yearలో 3-4 వీడియోస్ అప్లోడ్ చేసినట్టున్నా. అంతకన్నా ఎక్కువ నేను మై విలేజ్ షోలో ఎక్కువ క్రియేటివిటీకి అండ్ కొంచెం క్వాలిటీకి ప్రియారిటీ ఇస్తున్నా. సో విషయం ఏంటంటే, ఇంకో ఛానల్లో ట్రెండింగ్ అంశం ఉన్నప్పుడైతే వ్యూస్ వస్తున్నాయి. సో మిగతాప్పుడు వ్యూస్ వస్తలేదు. వ్యూస్ ఏం తగ్గలేదు, అంటే కంప్లీట్గా ఏం డౌన్ కాలేదు, అంటే కామెడీ కానీ కంటెంట్ చేస్తున్నప్పుడు. కాబట్టి జనాలకు మనం చూసిన ఫేస్లే కదా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఎప్పుడు ఎక్కువ హైప్ పెరుగుతూ ఉన్నప్పుడే ఆ ఇంట్రెస్ట్ హోల్డ్ చేస్తున్నప్పుడు వ్యూస్ వస్తాయి. అవును, మనం సడన్గా నార్మల్ కంటెంట్ చేస్తే వ్యూస్ రావు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు మీరు మిస్టర్ బిస్ట్ ఛానల్ అనలైజ్ చేసి ఉంటారు.
ఎవ్రీ వీడియోకి అతను పెట్టే ఎఫర్ట్ పెంచుకుంటూ మనీని మల్టిప్లై చేసుకుంటూ పోతుండు. నాకు అనిపిస్తే ఒక యూట్యూబ్ ఒక మనతో ఒక గేమ్ ఆడిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక వీడియో తీసిన, ఒక మంచి క్వాలిటీగా ఒక 5 million వ్యూస్ వస్తాడు తీసిన, నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాల్సి వస్తుంది అంటే దానికన్నా స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఎఫర్ట్ను పెంచుకుంటూ కొంచెం ఎఫర్ట్ని పెంచుకున్నప్పుడు అది వ్యూవర్స్కి హై ఇచ్చింది. ఇప్పుడు హై అనేది మనం ఒక సినిమా తీస్తే అని ఒక వీడియోను ఒక 5-6 లక్షలు పెట్టి చేస్తే కానీ యాక్సెప్ట్ చేస్తట్లేరు జనాలు. అంటే అట్లా మన కంటెంట్ అట్లా తయారైపోయింది అన్నట్టు. ఎందుకంటే మనలో పెద్ద మూవీస్లో చేయడం, హై క్వాలిటీ కంటెంట్లో ఉండడం, అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను తక్కువ లిమిటెడ్ బడ్జెట్లో తక్కువలో చేస్తా అంటే కుదరడం లేదు. ఇంకా బెటర్గా చేయడం, ఇంకా హై ఇవ్వడం, ఎంతవరకు హై ఇవ్వగలుగుతాం. సో అప్పుడప్పుడు ఏమైపోతుంది అంటే ఇట్లా చేస్తూ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సడన్గా ఆ రోజు ఒక హర్రర్ థ్రిల్లర్ వీడియో తీసినాం, అది యూట్యూబ్ మానిటైజేషన్ గైడ్లైన్స్కి అగెనిస్ట్గా ఉంది. నువ్వేమో పిచ్చి ఎఫర్ట్ పెట్టేసినావు, వీడియో మంచిగా ఉంది కానీ వ్యూస్ రావు, దానికి పడిపోతాయి. అట్లాంటి కొన్ని జరిగినాయి అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ ఏం చేయాలనో, అరే దీనికన్నా యూట్యూబ్లో అయితే దానికన్నా ఇట్లాంటి మూవీస్ నేను థియేటర్కి ఇవ్వడము, ఒక టికెట్ పెట్టి చెప్పడము, టికెట్ పెట్టి సెల్ చేయడము అదే కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. సో ఎప్పుడైతే యూట్యూబర్ సక్సెస్ అయిన తర్వాతనే అసలైన సవాల్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచి మన జనాల పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ జనాలు. ఫస్ట్ మిస్టేక్ చేసినప్పుడు అన్నకి ఈ మిస్టేక్ చేస్తున్నా ఇంప్రూవ్ చేసుకో అంటారు. నెక్స్ట్ సక్సెస్ అయిన తర్వాత నెగిటివిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీరు అట్లా చేస్తలేరు, ఇట్లా చేస్తలేరు, మీరు లేకపోతే పలానా వ్యక్తి కించపరిచారు, అట్లా చేసారు అని చెప్పేసి ఇవి ఒకటి. అండ్ మన నుంచి ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటూ పోవడం. అండ్ ఇట్లా పెరుగుతూ వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే మనం తీసుకొచ్చుకున్న టీం ప్రొఫెషనల్ టీం కాదు. ఫిలిం మేకింగ్ అంటే ఇది, ఎడిటింగ్ అంటే తోపు, ఇట్లా కాదు. కంప్లీట్ న్యాచురల్గా ఏం తెలియని నుంచి వెళ్ళి బిల్డ్ చేసిన టీం. సడన్గా వీళ్ళు PhD లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ పెట్టుకుంటే మనం ఏడికి తీసుకురాగలుగుతాం. అది వీళ్ళు బర్న్అవుట్ అయిపోతారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మీరు ఆల్రెడీ ఇవన్నీ చేసేసారు, మెల్ల మేము అభ్యందుకు చూస్తాం, మీరు ఇంకా బెటర్ చేయాలంటే ఈ లెర్నింగ్కి నెక్స్ట్ స్టేజ్ వెళ్ళడానికి టైం అయితే పడుతుంది. బట్ యూట్యూబ్ అంతా టైం అయ్యేది. నువ్వు గ్యాప్ ఇచ్చినావంటే వేరే హోమ్ పేజ్లో ఇంకో 10 యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి ఇస్తుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళు సజెస్ట్ అయిపోవడం. అంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసిన యూట్యూబ్లో, నేను ఒక 5 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో మనం ఒక వీడియో పెడితే పోతలేదు. అవును, కరెక్ట్. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి అదే వీడియో దాంట్లో పెడితే పోతుంది. నేను టెస్ట్ చేసి చూసినా కూడా సింపుల్గా అల్గారిథం ఏం చేస్తుందంటే, ఇప్పుడు చాలా మంది తెలియదు కానీ కొత్త క్రియేటర్ అరే మాకు వ్యూస్ పోతలే అంటున్నారు. కొత్త క్రియేటర్కి చాలా పుష్ ఇస్తుంది యూట్యూబ్. ఓకే, హ్యూజ్ పుష్ ఇస్తుంది. అది ఓల్డ్ క్రియేటర్స్కి ఓల్డ్ వీడియోస్కి ఉన్న రిటెన్షన్స్కి మించేస్తే అప్పుడు పుష్ ఇస్తుంది. ఓకే, ఓల్డ్ వీడియోస్ కన్నా నీకు వచ్చే డ్రాప్ అయింది అనుకో, ఇంకా డ్రాప్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే, సో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీ పోడ్కాస్ట్ ఛానల్ ఈజీగా 20K 30K 40K వస్తుంది. అదే మీ వశిష్ఠ 360 పోడ్కాస్ట్ ఛానల్ పెట్టండి, మీరు ట్రై చేయండి, దానిలో వ్యూస్ పడిపోతాయి. అది యూట్యూబ్ అల్గారిథం కూడా మన డిక్టేషన్. అండ్ యూట్యూబ్ అల్గారిథం కూడా ఏం చేస్తుంది అంటే చెయ్యి అన్నట్టు ఇస్తుంది. ఎప్పుడు గ్రాఫ్ ఇప్పిస్తుంది, ఒక మెయిల్ పంపిస్తుంది, ఇట్లా పడిపోయింది మీది, ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. సో యూట్యూబ్ కూడా మనం ఎప్పుడు ఒక ఎంప్లాయీస్ లెక్క. ఓకే, మనం అనుకుంటాం అరే మన క్రియేటివిటీ ప్రకారం మనకు నచ్చినట్టు ఉంటున్నాడు అనుకుంటాం, కానీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా అల్గారిథం కూడా ఎట్లా చేస్తాయి అంటే తెలియకుండానే నీకు ఇట్లా చేస్తేనే వ్యూస్ ఇస్తా, ఇట్లా చేస్తేనే నీకు రీచ్ ఇస్తా అండ్ అన్నట్టు కూడా కొంచెం ట్యూన్ చేస్తే అది మనకు సైకలాజికల్ తెలియదు, కానీ క్రియేటర్స్కు ఫీల్ అవుతూ ఉంటారు. గంగవ్వ అంతకుముందు నేను ఒక గంగవ్వ ఛానల్లో ఒక గంగవ్వన ఫేస్తోని ఒక క్రియేటర్ని కలిసింది, ఒక బ్లాగ్ లాంటి టైప్ ఆఫ్ వీడియో గంగవ్వ ఛానల్లో పెట్టినాం. అంటే విలేజ్ షో మిక్స్ ఛానల్లో పెట్టినాం. దాంట్లో రీచ్ రాలేదు. ఒక వేరే క్రియేటర్ జస్ట్ 20,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఆ వచ్చి గంగవ్వతో సేమ్ కైండ్ ఆఫ్ వీడియో తీసింది, దాంట్లో 5 lakhs వచ్చింది, దీంట్లో 20,000 కన్నా అయిపోయింది. సో ఇది క్లియర్లీ యూట్యూబ్ అల్గారిథం ఆడుతున్న ఆట ఇది. కానీ దీంతోనే చాలామంది అనుకుంటారు మేము సక్సెస్ కాలేము, కొత్త క్రియేటర్స్ మీకు కాలేము అనుకుంటారు. బట్ యూట్యూబ్లో అడుగుపెట్టిన ప్రతి క్రియేటర్ సక్సెస్ అవుతాడు. టైము ఎఫర్ట్ రెగ్యులర్ చేసుకుంటూ పోతే యూట్యూబ్ 2-3 సార్లు హోమ్ పేజ్ వేసేస్తుంది. అవును, ఇప్పుడు మనకు వ్యూస్ రాలేదు అనుకుంటాం కదా, యాడ్స్ ఇచ్చేసేసి యాడ్స్ పెట్టేసేసి ఒక 10,000 20,000 వేసేస్తే సడన్గా నీకు ఎట్లా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్కి సక్సెస్ఫుల్ అయిన క్రియేటర్స్ నుంచి వెళ్ళి కొంతమంది క్రియేటర్స్ నుంచి వెళ్ళి మనీ కూడా కావాలి యూట్యూబ్కి. అవును, మేబీ
అట్లా కూడా ఆశిస్తున్నట్టుంది యూట్యూబ్. అవును అవును. కొన్నిసారి ఫోన్ కాల్స్ వస్తాయి, మీకు యూట్యూబ్ ఇట్లా మీరు ఏమన్నా ఛానల్కి ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీకు యాడ్స్ పెట్టుకుంటారా, ఇట్లా యాడ్స్ చేసేస్తే మీకు ఇట్లా వ్యూవర్షిప్ పెరుగుతుంది అని అంటున్నారు. అంటే ఏం చేస్తుంది యూట్యూబ్ అనేది, కొంచెం సక్సెస్ అయిన క్రియేటర్ నుంచి గేమ్ కూడా ఆడుతుంది, కొత్త క్రియేటర్స్ ఆశ చూపిస్తుంది. ఇప్పుడు కొత్త క్రియేటర్స్కి ఏం చేస్తుంది, సేమ్ ఒక యాడ్స్ ప్లే చేసినప్పుడు మనకి ఎట్లా వ్యూవర్షిప్ మనకు వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ కొత్త యూట్యూబర్స్కి ఒక ఆశ చూపెట్టడానికి కొన్ని, ఓకే నువ్వు డీసెంట్ కంటెంట్ కొంచెం మానిటరింగ్ చేసేసి, ఓకే వీళ్ళు డీసెంట్గా చేస్తారు, వీళ్ళకి ఒక సేమ్ ఒక యాడ్స్ ఇచ్చినట్టు హోమ్ పేజ్లు ఇవ్వడము తీసుకురావడము, సో దాంతోనే వాళ్ళకి మంచిగా ఒక వ్యూవర్షిప్ వస్తుంది, వాళ్ళు ఈ లూప్లోకి దిగుతున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మనము వ్యూవర్షిప్ అనేది మనం కంటెంట్ ఎట్లా వస్తుందని చూసుకోవాలి, కానీ ఈ వ్యూవర్షిప్ అనేది ఇల్యూజన్. ట్రెండింగ్ టాపిక్ పెట్టినామా వ్యూవర్షిప్ వస్తుంది, 100% వస్తుంది ఇమీడియట్గా. మనం ఏం నైట్ ఒక ట్రెండింగ్ టాపిక్ వచ్చింది, ఫస్ట్ మనం చేసి తెల్లారే నేను కామెంట్ స్క్రిప్ట్ చేసినట్టు నేను వ్యూవర్షిప్ కొట్టగలుగుతా. ఇప్పుడు ఇవన్నీ చేసి వండేసేసి ఒక టైం తీసుకుంటున్నాం. ఇవన్నీ ఈ గేమ్ అర్థమవుతుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ కంపెనీ ఎట్లా ఏం చేస్తుంది, గూగుల్ ఏం చేస్తుంది, ఫేస్బుక్ ఎట్లా అల్గారిథం డిజైన్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఎట్లా అకౌంట్స్ పుష్ చేస్తుంది, దీంట్లో మనం పావులు లెక్క ఉందామా, మనం కొంచెం టైం తీసుకుందాం, ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ ఎట్లా వేయాలి, సరే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం కూడా అర్థం చేసుకొని మనం కూడా ఒక స్ట్రాటజీగా పోదాం అనే ఒక చిన్న థింకింగ్లో నేనున్నా. ఓకే. సో దానికోసం ఒక స్మాల్ డిలే అన్నట్టు ఇది. సో లేకపోతే ఈ యూట్యూబ్ ఆడే లేకపోతే ఇవన్నీ గేమ్లో మనం కూడా ఉంటుంది, అది చేసుకుంటూనే ఉంటాం, ఒకసారి వస్తుంది ఒకసారి వాడుతుంది, అరే పడిపోయిందిరా అని చెప్పి మళ్ళీ ఉరకాలి, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. సో ఇది ఇప్పుడు వ్యూవర్షిప్ డౌన్ అయిందా అంటే అప్పటికన్నా బెటర్ కంటెంట్ తెస్తున్నాం, అప్పటికన్నా బెటర్ కామెడీ ఉంది. బట్ విషయం ఏంటంటే యూట్యూబ్ ఏం చేయాలి, కొత్త వ్యూవర్స్కి తీసుకెళ్ళే ప్రయత్నం కూడా చేయాలి. బట్ కొత్త ఛానల్ ఎక్కువ పుష్ ఇస్తుంది. ఇప్పుడు సరే నువ్వు యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే నువ్వు ట్రెండింగ్ టాపిక్స్ మీద చేయండి, లేకపోతే వీటి మీద చేయండి, వాటి మీద. సో యూట్యూబ్ ఒక రకమైన డిక్టేట్ చేస్తూ ఉంటుంది, దాని తగ్గట్టు మనం చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చేశారు కదా, అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏదో యథాలాపంగా అట్లా చేసిన వీడియో ఫుల్ వైరల్ అయింది ఏమన్నదా? అంటే దాని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మీకు, కానీ మామూలుగా అనుకొని పెడతారు ఉండని అని చెప్పేసి. డ్రంక్ అండ్ డ్రైవ్ రీచ్ వస్తాం అనుకున్నాం, రెగ్యులర్ 2 million 3 million 5 million అట్లా వస్తాం అనుకున్నాం, మరి ఏకంగా 60 million దాకా వెళ్ళిపోయింది. అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మన శివకృష్ణ పోలీస్ ఆఫీసర్ గంగావ ఇట్లా ఉంటుంది, అది ఆల్మోస్ట్ మన తెలుగులోనే కాదు, అప్పుడు ట్రెండింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ట్రెండింగ్ వచ్చింది. సో అది హ్యూజ్లో వెళ్ళిపోయింది. కొన్నిసార్లు కొన్ని వీడియోలు కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ 10 million దాటినాయి. కొన్ని వీడియోస్కి ఏమో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చాలా ఎనర్జీ పెట్టి సినిమాటోగ్రఫీ పరంగా లేకపోతే సౌండ్ పరంగా అన్ని పెట్టి చేసిన వీడియోస్ ఏమో కొన్ని కరెక్ట్ థంబ్నెయిల్ లేకనో ఏది లేకనో దానికి ఉంది, పాసిబిలిటీ ఉంది, అది కింద ఉన్నాయి. కొన్ని వీడియోస్కి అంత ఎఫర్ట్ వన్ డేలో కొట్టేసిన వీడియోలు ఏమో 10 million ఎబో కూడా ఉన్నాయి. సో అట్లా చాలా ఉన్నాయి. అట్లా మీరు ఫుల్ ఎఫర్ట్ పెట్టి మ్యాక్సిమం మీకు తెలుసుకున్నటువంటి మీ ఎక్స్పీరియన్స్లో మీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రతి అంశాన్ని ఎఫర్ట్ పెట్టి చేసి వ్యూస్ రాకుండా కొంత మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినవి ఉన్నాయా? ఒకటి విలేజ్లో బాక్సింగ్ అని ఒక వీడియో చేసిన, పెద్ద ఇట్లా బాక్సింగ్ సెటప్ చేసి అది గంగా సూరతో బాక్సింగ్ ఆడిపించి ఏదో పిచ్చి చేసినాం. ఆ క్రేజీనెస్ ఏమో ఎక్కువ మందికి రీచ్ అవుతా అనుకున్నాం. 3 million వచ్చింది వ్యూవర్షిప్, బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. ఓకే. సో అట్లాంటి అదొకటి ఉంది. అండ్ ఒకటి బిట్కాయిన్ మీద ఒకటి చేసిన, అది మరి ఓవర్గా నా నాలెడ్జ్ నాలుగు పెట్టినట్టు నాకు అనిపించింది. అప్పుడప్పుడు టూ మచ్గా ఇప్పుడు కామెడీ వీడియోస్లో మన ఇన్ఫర్మేషన్ పెట్టేసినా కూడా ఎక్కువ అని నాకు అర్థమైంది. అప్పుడు అసలు బిట్కాయిన్లో ఎట్లా స్కామ్ అవుతుంది, సో దాన్ని కొద్దిగా క్రియేటివ్గా చూపించి ఒక సినిమాటిక్గా చూపించేసి లాస్ట్కు దానికి అసలు బిట్కాయిన్ అంటే ఏంటిది, ఇప్పుడైతే బిట్కాయిన్ స్కామ్స్ నడుస్తున్నాయి కదా సంథింగ్ నడుస్తున్నాయి, దానికన్నా ముందే ఒక అవేర్నెస్ వీడియో లెక్క చేసినాం. అది ఒక 1 million రీచ్ వచ్చింది, బట్ ఇంకెక్కువ రీచ్ వస్తే బాగుండు అని అనిపించుండే. యాక్చువల్ దాని ఒక సిరీస్ లెక్క వేద్దాం అనుకున్నా, పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ, యాక్టర్స్ ఎక్కువ, దానికి ఏమేమో కార్లు అవి ఇవి ఏమేమో చేసినాం. సో వస్తున్న రీచ్ దానికి తక్కువ, సో దాన్ని అట్లా ఆపేయాల్సి వచ్చింది. సో కొన్ని మేము వెబ్ సిరీస్ లెక్క Part 1 Part 2 Part 3 లెక్క కూడా చేద్దామని అనుకున్న రీచ్ రాకపోయేసరికి ఆపేసినవి కూడా ఉన్నాయి. అట్లా ఇప్పుడు చాలా వరకు ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ సినారియోలో సొసైటీలో
సెల్ ఫోన్ అనేది స్క్రీన్ టైం యూసేజ్ ఎక్కువైపోయింది, కళ్ళు పోతున్నాయి, రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి, దాంతో డిస్ట్రాక్ట్ అవుతున్నారు, కెరియర్ డిస్టర్బ్ అవుతుంది, ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ అదే సెల్ ఫోన్ని పాజిటివ్గా యూజ్ చేసుకొని ఈరోజు మై విలేజ్ షో ప్రపంచానికి కొంతమందిని పరిచయం చేసింది. సో ఒక సెల్ ఫోన్ ఉంటే ఏమేం చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక సెల్ ఫోన్తోనే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. వితౌట్ కెమెరాస్ ఏం లేకుండా సెల్ ఫోన్, జస్ట్ సెల్ ఫోన్ ఉండి దాంట్లో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉండి అండ్ ఒక యూట్యూబ్ యాప్, సోషల్ మీడియా అకౌంట్స్ ఉండి ఎలాంటి పెద్ద పెద్ద కెమెరా సెటప్ లేకుండా క్రోడ్స్ కూడా ఎర్న్ చేయొచ్చు. కామెడీ వీడియో చేసుకుంటున్నా, లేకపోతే ఇన్ఫర్మేషన్ వీడియో చేసుకుంటున్నా, అసలు ఏం జస్ట్ ఒక్క సెల్ ఫోన్తో అంత స్కోప్ ఉంది. సెల్ ఫోన్తో అంత స్కోప్ ఉంది. అండ్ సేమ్ టైం దాన్ని కరెక్ట్ వేలో చూసుకోకపోతే అంత డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో 2 sides ఉన్నాయి సెల్ ఫోన్తో. అంటే కరెక్ట్ పేరెంటింగ్ అండ్ ఆ వ్యక్తికి ఏమైనా వేయాలన్న కసి, ఆ ఉన్న తక్కువ లిమిటెడ్ రిసోర్స్ అయినా సరే దాంతో నేను బెస్ట్గా యూజ్ చేసుకుందామన్న అది ఉంటే కంపల్సరీ దాన్ని మనం పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు. ఏం లక్ష్యం లేకుండా జస్ట్ ఫోన్ ఉందా అంటే చూసుకుంటున్నామంటే నెగిటివ్, కంపల్సరీ నెగిటివిటీ నేత అనుకుంటుంది. అట్లా మీరు చేసిన స్కిట్స్లో, మీ షార్ట్ ఫిలిమ్స్లో మీరు ఇది అనవసరంగా చేసి ఉండకపోయాల్సింది, లేకపోతే దీన్ని ప్రైవేట్లో పెడితే అయిపోతుంది అని చెప్పేది అందా? కొన్ని ప్రైవేట్లో పెట్టినా అది పబ్లిక్లో పెట్టాల్సింది అనుకున్నా, కానీ పబ్లిక్లో పెట్టింది ప్రైవేట్లో పెట్టాల్సిందని అయితే అట్లేం అనుకోలేదు. కానీ బిఫోర్ రిలీజే ప్రైవేట్లో పెట్టినారు. అంటే కొన్ని వీడియోస్ కొంతమంది జనాలకి నచ్చని ఉన్నాయి. కొంచెం స్టార్టింగ్లో మరీ రెబల్గా పోదాం అనుకున్నా, నా ఐడియాలజీ కంప్లీట్గా జనాల దగ్గర తీసుకెళ్దాం అనుకున్నా, కానీ అది కొంచెం మన పీస్ని డిస్టర్బ్ చేస్తట్టు ఉంది అని చెప్పేసి, మరి అంత కాదు మెల్లమెల్లగా డోసేజ్ ఇద్దామని చెప్పేసి నేను అట్లాంటి వీడియోస్ బంద్ చేసేసిన. ఓకే, లైక్ విలేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎక్కువ డీప్ లెవెల్ ఎక్స్పోజ్ చేసుడు కావచ్చు, అట్లాంటివి చేద్దాం అనుకున్నా. కానీ అది మనకు విషయం ఏంటంటే మనం ఏదో యుద్ధం అని చేద్దామనో, లేకపోతే విలేజ్ని ఒకటే రకంగా రాత్రి చేంజ్ అయిపోవాలి, రెవల్యూషన్ రావాలని చెప్పేసి తెల్లారని చెప్పి అనుకోవడం లేదు. ఏదైనా అంత అట్లా కాదు, అట్లా అయినా కూడా అది అంత డిఫరెంట్గా ఉంటుంది. సో దాంతో మన పీస్ అండ్ విలేజ్లో మనం ఏదైతే ఒక రకమైన లైఫ్ స్టైల్ మనం చూద్దాం అనుకుంటున్నాం, అది మనమే కోల్పోయే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను కొన్ని అట్లాంటి వీడియోస్కి దూరం ఉన్నాను. ఓకే. అట్లా. సో ఎప్పుడైనా మీరు వీడియోస్ చేసే క్రమంలో మీరు ఈ సోషల్ మీడియా నుంచి కావచ్చు, ఇక్కడ ట్రోల్స్ కానీ లేకుంటే నెగిటివిటీ కానీ ఎదుర్కొన్నారా? నెగిటివిటీ అనేది నాకు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేసిందంటే, అప్పుడప్పుడు యూట్యూబ్లో అడ్వాన్స్గా ఉండడం అనేది చాలా మూర్ఖత్వం కూడా. యూట్యూబ్లో కాపీయే రాజ్యం వెళ్తుంది, నేను క్లియర్ చెప్తున్నా. ఎందుకంటే యూట్యూబ్లో బ్లాగ్ అనే పదం లేనప్పుడు తెలుగులో నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన, అప్పుడు కంప్లీట్ నెగిటివిటీ. నాకు కామెడీ వీడియోలు కావాలి, నీ 10 నిమిషాల వీడియో ఓడి వస్తాడు. అప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాల కంటెంట్ నడిచింది, బ్లాగ్ కంటెంటే లేదు అప్పుడు తెలుగులో. అప్పుడు వ్యూవర్షిప్ లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నాడు ఆ టైంలో అది వేస్ట్. అది ఓ ట్రెండ్ వచ్చిన తర్వాత ఓకే, ఆ ట్రెండ్ జనాలకు అలవాటు అయిన తర్వాత అప్పుడు మనం అందుకొని దాంట్లో వేరే వాళ్ళ మిస్టేక్స్ అవన్నీ కనిపెట్టేసి, వేరే వాళ్ళు ఆ మిస్టేక్స్ ఏం చేస్తున్నారని క్లారిటీ తెలుసుకొని దాంట్లో పాజిటివ్స్ ఎంచుకొని ర్యాపిడ్గా ఫాస్ట్గా పోయేటోళ్ళు గ్రో అవుతారు యూట్యూబ్లో. ఇన్నోవేటివ్గా ఏదో రీసెర్చ్ చేసి అది చేసి ఇది చేసి స్టార్ట్ గ్రో అయితే ఫస్ట్ మీద మన చేసే మన మిస్టేక్స్ను కొత్త క్రియేట్ చేసినప్పుడు కంటెంట్ అప్పుడు బోరింగ్ కూడా ఉండొచ్చు. అవును, లేకపోతే ఆ కంటెంట్ కొత్త చూసుకునేసరికి యాక్సెప్ట్ చేసే జనాలు కూడా తక్కువ ఉండొచ్చు. సో అప్పుడప్పుడు అది మనకు నెగిటివ్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో నేను యాక్చువల్గా మై విలేజ్లో స్టార్ట్ చేసింది బ్లాగ్స్తోని, విలేజ్ని చూపించుకుంటూ అవన్నీ చూసిన. అప్పుడు నా క్యారెక్టర్ ఎక్కువ ఉన్నది దాంట్లో. అప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్టైల్ ఒక వీడియోని 10 minutes అప్పుడున్న డాటాకు బిఫోర్ జియో చూసే వాళ్ళే తక్కువ. 2 minutes 3 minutes 3.5 minutes మ్యాక్సిమం 4.5 minutes, ఈ అంతకు మించి పోయేటోళ్ళే తక్కువ. సో అప్పుడు ఎట్లాంటి కంటెంట్ ఆల్రెడీ యూట్యూబ్లో ఇష్టపడుతున్నారు, చిన్న చిన్న కామెడీ స్కెచ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ షార్ట్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, అప్పుడు 3.5 minutes 4 minutes 5 minutes ఆ టైంలో అట్లాంటి కంటెంట్ నడుస్తుంది. సో అది నేను కొంచెం అర్థం చేసేసుకొని ఓకే అక్కడ అట్లా సక్సెస్ అవుతుంది కదా, మనం ఇక్కడ వేసేసి విలేజ్ నుంచి వేసి అట్లా సక్సెస్ అవుతుంది అని చెప్పి వేస్తే అప్పుడు క్లిక్ అయ్యింది. ఓకే. సో అప్పుడు బ్లాగ్ కంటెంట్ కానీ ఒక డాక్యుమెంటరీ కంటెంట్ కానీ అప్పుడు అసలు అది ఆ కేటగిరీ లేదు, చూసేవాళ్ళు తక్కువ. అప్పుడు ఇప్పుడు మీరు మెంటల్ పీస్ అంటున్నారు కదా, మీరు 2023లో
మనకు ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు కేటీఆర్ గారితో ఒకటి వీడియో చేసిండు, మస్తు ట్రోల్ అయింది అప్పుడు. అప్పుడు మెంటల్ పీస్ డిస్టర్బ్ అయిందా? లేదు, పట్టించుకోలేను నాకు. అప్పుడు ఇక నాకు 2021 వచ్చేసరికి నాకు కొంచెం నా మైండ్ అంతా రీసెట్ చేసేసుకున్నా. ఎంత నెగిటివిటీ వచ్చినా దాన్ని తీసుకునే, అంటే ఏం వచ్చినా కూడా నేను ఫస్ట్ యూట్యూబ్ కామెంట్స్ కానీ కొంచెం ఒక నెగిటివిటీ ఒక వీడియో స్టార్ట్ అయిందంటే నేను యూట్యూబ్ కామెంట్స్ చూడడం బంద్ చేస్తాయి. ఇక దాని గురించి పట్టించుకోను. మనం వీడియోలో ఏమైనా రాంగ్ చేసినామా? చేయలేదు, అది మనకు తెలుసు. అవును. ఇక వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైతే మనం రిలీజియస్ టాపిక్స్ కావచ్చు, ఎలక్షన్స్లో ఎవరైనా గురించి టాపిక్స్ కావచ్చు, అప్పుడు ఆడియన్స్ 2 types స్ప్లిట్ అయిపోతారు. అంతేందుకు మన దగ్గరనే మనం డిస్కస్ చేసుకునేటప్పుడే మనకు సంబంధించి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడే మనకి 2 types స్ప్లిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దాంట్లో ఒక్కో కైండ్ ఆఫ్ పీపుల్ ఒకరు అగ్రెసివ్గా ఉంటారు, ఒకరు డిఫరెంట్గా ఉంటారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. అది కొంచెం అర్థమైపోయింది. అప్పుడప్పుడు కొన్ని చూపెట్టకపోయింది బెస్ట్ ఆడియన్స్కి. నేను ఫస్ట్ విలేజ్లో ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా నేను చూపిస్తుంటే, ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ అవన్నీ చూపిస్తుంటే ఓ టైం తర్వాత నేను చూపించుడు బంద్ చేసిన. ఏమైనా చేద్దాం కానీ దీంతో విషయం ఏంటంటే దాంతో ఒక నెగిటివిటీ అనేది నేను చూసిన నేను. సో డెవలప్మెంట్కి సంబంధించిన ఏదన్నా కానీ చేసినా కూడా నేను కొన్ని బంద్ చేసిన అన్నట్టు. సో ఇప్పుడైతే అర్థమైపోయింది, చేసే పని చేస్తున్నాం. ఇప్పుడు నేను కంప్లీట్గా బిజినెస్ పర్స్పెక్టివ్లా అండ్ మన టీంని ఎట్లా గ్రో చేయాలి, నెక్స్ట్కి ఎట్లా తీసుకెళ్ళాలి, విలేజ్ నుంచి వెళ్ళి పీపుల్కి ఎట్లా స్కిల్ నేర్పియాలి, అండ్ వాళ్ళని కూడా ఒక ఎంటర్ప్రినర్స్ లెక్కన, లేకపోతే ఒక ప్రాపర్గా మన బిజినెస్ ఎట్లా ఇంకా ముందు తీసుకుపోవాలని అనే ఆలోచనలో ఉన్నా. ఈ నెగిటివిటీని అయితే ఇప్పుడు నేను, ఎందుకంటే నేను తప్పేం చేస్తలేను కానీ నెగిటివిటీ గురించి అయితే ఆలోచించుకోవడం. ఓకే. ఇప్పుడు జోహో అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కంప్లీట్గా పల్లెటూరుల నుంచి ఆపరేట్ అవుతుంది అని చెప్పేసి మనము తెలుసు. అండ్ నేను ఆ జోహో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తా కూడా. జోహో సోషల్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఆ జోహో సోషల్ యాప్ ఏం చేస్తుంది అంటే మనం ఎట్ ఏ టైం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్కి సింగిల్ క్లిక్తోనే ఒకటే దెబ్బ అన్నింటిలో పబ్లిష్ అయిపోతుంది. అబ్బా, జోహో సోషల్ ఒకటి ఉంటుంది, మేము యూజ్ చేస్తాం. అది కొత్త విషయం, నాకు కూడా తెలియదు. మీరు యూజ్ చేయండి, ఇప్పుడు మీకు బాగా తప్పుతుంది. అది అంటే పెయిడ్ సాఫ్ట్వేర్ తక్కువనే ఉంటుంది సబ్స్క్రిప్షన్, మన టైం మస్తు సేఫ్ అయిపోతుంది. సింగిల్ క్లిక్ జోహో సోషల్లో మన అకౌంట్ తీసేసుకోవాలి, అన్ని లాగిన్ అడుగుతుంది. మనకి ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సపరేట్ అప్లోడ్ చేయాలి, ఫేస్బుక్కి వెళ్ళి సపరేట్ అప్లోడ్ చేయాలి, ట్విట్టర్కి వెళ్ళి అప్లోడ్ చేయాలి. సో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 6-7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం మ్యాక్సిమం అయితే 2-3 ప్లాట్ఫామ్ అప్లోడ్ చేస్తాం. అరే ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని ఏమంటారు పిన్ ఇంట్రెస్ట్ కూడా వెళ్ళి అప్లోడ్ చేయాలి అని ఉంటుంది. బట్ ఆ జోహో సోషల్ ఎట్లా అంటే ఒకసారి మనం అన్ని లాగిన్ అయిపోయి ఒకసారి అప్లోడ్ చేసేసినామా అన్ని ప్లాట్ఫామ్కి వెళ్ళి అప్లోడ్ అయిపోతుంది. అది నేను యూజ్ చేసినా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అది నేను ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా చెప్పిన, కొంతమంది రిసీవ్ చేసుకుంటారు కావచ్చు. సో అట్లా నాకు జోహో సోషల్ కానీ జోహో సాఫ్ట్వేర్ మేము రెగ్యులర్ యూజ్ చేస్తాం. అది ఎట్లయితే పల్లెటూరుల నుంచి ఆపరేట్ అవుతుందో ఆ కంపెనీ మీది కూడా లంబాడిపల్లి నుండి ఆపరేట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా స్ట్రాటజిక్ డిసడ్వాంటేజ్ అంటే ఇక్కడ ఇంటర్నెట్ సరిగ్గా రాదు, పవర్ అవుటేజెస్ ఉంటాయి, తర్వాత క్వాలిఫైడ్ ఎడిటర్స్ ఉండరు, ఇట్లా ఏమైనా ఫీల్ అయినారు ఎప్పుడన్నా? అది అంటే బిజినెస్ ర్యాపిడ్ గ్రో అవుతున్నప్పుడు కొంచెం ఫీల్ అవుతాం కానీ, బట్ నాకు ఆ ప్రాబ్లమ్స్లో ఉండే కిక్ ఉంటుంది కదా, అది నాకు ఎంజాయ్మెంట్లో కనిపిస్తుంది. ఓకే, సొల్యూషన్ దొరుకుతాయి నాకు. ఇది లేదు అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటిది, ఇక్కడనే ఇన్నోవేషన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది కదా. యాక్చువల్గా అప్పుడు మాకు కొన్ని ఎట్లా మేమే ఓన్గా క్రియేట్ చేసుకున్నామంటే, అంటే వేరే వాళ్ళకి యూజ్ చేసి ఉండొచ్చేమో, మేము సింక్ సౌండ్ చేస్తాం. ఫస్ట్ మేము ఏం చేసినాం, కెమెరా మీద మైక్ పెట్టి చేసినాం. ఇది వేస్తే కెమెరాకి దూరం పెట్టినప్పుడు సౌండ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. స్క్రిప్ట్ వీడియోలలో మైక్ పెట్టుకొని మాట్లాడితేనేమో మంచిగా ఉండదు. అవును, ఇక్కడ కాలర్ మైక్ పెట్టినా బట్టి అంత రియలిస్టిక్నెస్ ఉండదు. మరి అక్కడ పెట్టుకోవాలంటే మేము వీడియోలు చూస్తేనేమో మొత్తం వీడియోలు చూస్తే పెద్ద పెద్ద వైర్లు ఇట్లా పెట్టుకోవాలి, వెనక ఆపరేటరు, జూమ్ H6 రికార్డర్లు, ఇవన్నీ పెద్ద పెద్ద సెటప్ ఉన్నది. అప్పుడే రోడ్ది వైర్లెస్ ఒకటి రిలీజ్ అయింది, అందరు ఇంట్రూస్కి వాడుతున్నారు. కొంతమంది ఇట్లా పెట్టేసి కాలర్ మైక్ వాడుతున్నారు. నేనేమనుకున్నా అంటే దీనికి సో మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ లో కాస్ట్లో అయిపోవాలి, మంచి క్వాలిటీ సౌండ్ రావాలి. మేము ఆలోచించి మేము ఏం చేసినామంటే ఒక బూమ్ పోల్ కొన్నాం, దానికి ఈ రోడ్ వైర్లెస్ గో పెట్టేసేసినాం. దానికి ఏదైతే మేము దాని ఏమంటారు బూమ్ మైక్ వాడతామో రోడ్డుది, దానికి కనెక్ట్ చేసేసినాం. ఒక సింక్ సౌండ్ పర్సన్ ఇట్లా మీకలు పట్టుకోమని చెప్పినాం. వైర్లెస్గా డైరెక్ట్ దీనికి సింక్ సౌండ్ రికార్డ్ అయిపోతుంది. సో ఒక సొల్యూషన్ మాకు దొరికింది.
అది దాదాపు మేము చూస్తే ఏంటంటే ఫస్ట్ అది మేమే చేసినాం అట్లా. సో ఇట్లాంటి సొల్యూషన్స్ మాకు దొరికిన ఫుల్ కిక్ వస్తుంది అన్నట్టు. ఓకే, అరే ఫస్ట్ మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసినప్పుడు మనమే కొంచెం ఇన్నోవేటర్ లెక్క మారినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వచ్చుడు మనం ఆడియన్స్ ఎప్పుడు మేబీ ఆ సెటప్ చూసిన తర్వాత చాలా మంది వేరే యూట్యూబర్స్ కూడా సేమ్ థింగ్స్ని ఫాలో అవుతున్నారు, అచీవ్ చేయగలుగుతున్నారు. సో ఇట్లాంటి సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నగానే వస్తాయి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి అట్లా చేయడంలో సో చాలా ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. అండ్ అప్పుడప్పుడు ఇంటర్నెట్ సదుపాయం ఉండదు, అండ్ లేకపోతే కెమెరాలో 8 GB మెమరీ కార్డు ఉంది. మనకేమనిపిస్తుంది 16 GB 64 GB ఉంది అనుకో, 64 GB అంతా ఇష్టమైన రా ఫుడ్ ఇస్తాం. 8 GB ఉందంటే ఎంతగానో అంతే ఇస్తాం, విత్ ఇన్ టైంలో ఇస్తాం, ఎట్లా అట్లా ఇస్తాం. ఆ డిసిప్లిన్ కూడా మనకు వచ్చేస్తుంది. సో మనకు అప్పుడప్పుడు విలేజ్లో కొన్ని డిసడ్వాంటేజ్ ఏమైతే అనుకుంటామో అవి మనకు డిసిప్లిన్ కూడా నేర్పిస్తాయి. సో ఈ డేలో షూట్ కావాలనుకుంటే ఆ డేలో అయిపోవడు, ఇంత మెమరీ కార్డు రికార్డ్ ఇంత మెమరీ కార్డ్ దాని ఏమంటారు సైజులోనే తీసుడు. సో ఇట్లాంటి అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి, ఒక సిస్టమేటిక్నెస్ కూడా అలవాటు అవుతుంది. అంటే మనం ఆ నెగిటివిటీలో కూడా కొంచెం పాజిటివిటీ చూడాలి. ఓకే, అప్పుడప్పుడు మేబీ అన్ని ఫెసిలిటీస్ లేకపోవడం కూడా మంచిదే కావచ్చు. సో ఇప్పుడు మీ ఊర్లో మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, సో జనాలు దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఏం లేకముందు ఒక రకంగా ఉంటుంది, గ్రోత్ ఒక ర్యాపిడ్గా ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది మీ మీద. యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ లాంటివి తీసిండ్రు, మీ మీద BBC వాళ్ళు చేశారు, CNN IBN వాళ్ళు చేశారు. చాలా మంది ఊరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఊర్లో మీకు ఏమైనా నెగిటివిటీ లాంటిది వచ్చిందా? నేను పర్సనల్గా ఎవరితో మరీ దాన్ని ఏమంటారు టూ మచ్ డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ నెగిటివిటీని నేను చూడను. ఫస్ట్ థింగ్ కొంచెం నెగిటివిటీ ఈర్ష అనేది కొంతమంది దగ్గర ఉంటుంది. అండ్ సేమ్ టైం వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఒక బయట వ్యక్తి వచ్చినప్పుడు మైలో షో అయింది ఇట్లా చేసి అంటే వాళ్ళు ఇన్స్పైరింగ్ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు సో ఓవరాల్ పర్స్పెక్టివ్ చూస్తే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. చిన్న చిన్న ఈర్షలు అనేవి ఎట్లుంటుంది అంటే ఇక ఫ్రెండ్స్ దగ్గర మధ్యలో ఎట్లుంటుంది, వాడు కొంచెం సక్సెస్ అయిపోయి మనం ఇట్లా ఉన్నామంటే అరే వాడి లెక్క సక్సెస్ ఇట్లా అయిపోయింది వాడు ఎంత అన్నట్టు కొంచెం కూడా ఉంటుంది కదా, అది అనేది కొంచెం ఉంటుంది. బట్ ఓవరాల్గా పర్స్పెక్టివ్లో చూసుకుంటే వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు. చాలా 90% పీపుల్ మంచిగా ఫీల్ అవుతారు. అరే విలేజ్ నుంచి కొంత అంతేందుకు ఇప్పటికీ ఎవరన్నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉండి ఏం చేయని అర్థం కాకపోతే మీరు పంపిస్తాం మేము ఏమన్నా నేర్పిర్రి అని చెప్పేసి అట్లా కూడా అంటారు అన్నమాట. సో అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ దగ్గర పంపిస్తే వీళ్ళు ఏదో ఒకటి నేర్పిస్తారు పిల్లవానికి అన్న ఫీలింగ్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక మంచిగా ఉన్నట్టే కదా. సో ఈవెన్ మన గురించి నెగిటివ్గా థింక్ చేసినా కొంచెం ఈర్షున్నా కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఏమైనా కూడా వీళ్ళ దగ్గరకు పోతే మావాడైతే నేర్చుకుంటాడు అన్న ఫీలింగ్ అయితే ఉంటారు. అట్లా మీరు ఏ బేసిస్లో మీ టీంని బిల్డ్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు అనిల్ ఒక ఊరు నుంచి ఉన్నాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు మీకు రైటింగ్ రాస్తుంటాడు కదా రైటర్ అలికంటి అని ఉంటారు, గంగారెడ్డి అని ఉంటారు, శివ అని ఉంటారు కదా, వీళ్ళంతా ఒక్కొక్క ఊరు నుంచి ఉన్నారు వీళ్ళంతా కూడా. సో ఆన్ వాట్ బేసిస్ అంటే మీతో మేము వర్క్ చేయాలని ఉన్న ఇంట్రెస్ట్తో వస్తారా, లేకపోతే మీరు ఏ బేసిస్లో తీసుకుంటారు? చాలా మంది యాక్టర్స్ మీ దాంట్లో పనిచేసే అందరూ న్యాచురల్గా ఉంటుంది వాళ్ళది, ఏదో యాక్టింగ్ చేసినట్టు కానీ లేకుంటే ఏదో చేపిస్తున్నట్టు కానీ ఉండదు అసలుకి. అంటే మీరు ఎట్లా వాళ్ళకి ఏమైనా స్క్రీన్ ప్రజెన్స్ ఆడిషన్స్ చేస్తారా ఏమన్నా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్షన్ చేసిన ఏ వీడియోస్కి ఎవరికి ఆడిషన్ చేయలేదు. అంటే వాళ్ళని చూస్తేనే మనకు ఒక స్టోరీ విజువలైజేషన్ అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అనేది అక్కడ ఉండిపోతుంది అన్నట్టు మనకు తెలిసిపోతుంది కదా. సో దాని బేసిస్ మీదనే మేము తీసుకుంటాం. అంటే నాకు ఈ టీమ్ బిల్డింగ్ లేకపోతే విలేజ్ నుంచి ఒక కంపెనీ పెట్టాలి ఇట్లా లేపాలి అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆపిల్ కంపెనీ. నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్లో ఉన్నప్పుడు నేను చాలా బుక్స్ చదివిన. అప్పుడున్న బుక్స్ నేను ఇప్పుడు 1% ఎవరు చదవడం లేదు, కానీ అప్పుడు సినిమాలు కూడా చూసిన. నేను ఈ సిలికాన్ వ్యాలీలో బిల్డ్ అయిన బిజినెస్ ఇవి ఆపిల్ కంపెనీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అండ్ HP కంపెనీ కావచ్చు, చాలా ఈవెన్ ఫేస్బుక్ కంపెనీ కావచ్చు, వీళ్ళన్ని సక్సెస్ స్టోరీస్ నేను చదివిన. అరే ఇట్లా మనం కూడా ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా చేయొచ్చా, ఇట్లాంటి రెవల్యూషన్ మనం ఏమన్నా పుట్టియచ్చా అని చెప్పి చూసిన. అండ్ నాకు ఇన్స్పైరింగ్ బుక్ ఏంటంటే నెంబర్ 1ది ఐ వాజ్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, స్టీవ్ జాబ్స్ అండ్ స్టీవ్ వాజ్నియాక్ వీళ్ళిద్దరు కలిసి ఆపిల్ కంపెనీ స్టార్ట్ చేశారు కదా.
మెయిన్ ఆపిల్ 1 కంప్యూటర్ తయారయ్యడానికి, ఆపిల్ 2 కంప్యూటర్ తయారయ్యడానికి మెయిన్ క్రియేటివ్ మైండ్ స్టీవ్ వాజ్ది, స్టీవ్ జాబ్స్ది కాదు. ఆ స్టీవ్ వాజ్ ఎట్లా అతను ఆపిల్ 1 కంప్యూటర్ తయారు చేసిండు, వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎట్లుంటుండే, ఎంత ప్లేఫుల్నెస్ తోని అవన్నీ చేసిండు అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆ ఒక్క బుక్ చదవడం వల్ల నేను ఆల్మోస్ట్ టెక్కి సంబంధించిన, అప్పుడు స్టార్టప్స్కి సంబంధించిన ఆ సిలికాన్ వ్యాలీలో ఏం జరుగుతుంది అవంతా నేను, కంప్యూటర్ హిస్టరీ ఏంటిది, నేను నా ఎంటెక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో అండ్ నా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కాబట్టి నాకు తెలియకుండానే అప్పుడు నేను డీప్ వెళ్ళిపోయినా. అదంతా నేను ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కానీ పైరట్స్ ఆఫ్ ది సిలికాన్ వ్యాలీ ఒక సినిమా ఉంటుంది, దానిలో స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్ది అక్కడ ఉన్న టెక్ కంపెనీలో ఒక స్టోరీస్ మీద ఆ మూవీస్. సో ఇట్లాంటిది అండ్ ఫేస్బుక్ కంపెనీ చెప్పిన దానికి సంబంధించిన మూవీ, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నేను కూడా అట్లాంటిది ఓన్గా బిల్డ్ చేస్తే ఎట్లుంటుంది. నేను స్టీవ్ జాబ్స్కి బాగా ఇన్స్పైర్ అయ్యి ఉంటాయి. స్టీవ్ జాబ్స్ బుక్ అయిన తర్వాత కూడా మనం కూడా మన సరౌండింగ్స్లో అట్లాంటి ఇన్స్పైర్ అయ్యి ఏమన్నా చేయాలి, అది కొంచెం ఒక రెవల్యూషన్ లెక్క మారాలి అన్న థాట్ అది బిల్టిన్ వచ్చేసేసింది. అందుకే నేను ఏదైనా చూసినప్పుడు కొత్తగా చేయాలి, వాళ్ళు ఉన్న ఫార్ములా కాకుండా కొత్తగా ఏదైనా క్రియేట్ చేసి దాన్ని అందరూ ఫాలో అయ్యేటట్టు చేయాలి అనేది అట్లా స్టార్ట్ అయిపోయి, అట్లా నేను అదే నాకు బిల్టిన్ వచ్చేసిందని నాకు అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పటికీ నేను 2011లో ఒక బుక్, నేను ఆ బుక్ అంటే ఈనాడు బుక్లో స్టీవ్ జాబ్స్ది ఒక ఇంకో 2-3 వీక్స్ అయితే చనిపోతాడు అనేటప్పుడు ఒక స్టోరీ పబ్లిష్ అయింది. అప్పటికి నాకు ఆపిల్ కంపెనీ గురించి తెలియదు, లేకపోతే టెక్ ఇండస్ట్రీ ఎట్లా వర్క్ అవుతుంది అదేం తెలియదు నాకు. దాంట్లో ఒక చిన్న స్టోరీ, ఒకవేళ ఆ స్టోరీ నేను చదవకుండకపోతే నేను ఇట్లాంటి అసలు వేళ వచ్చి ఉండేవాడిని కాదేమో. దాంట్లో నేను జస్ట్ స్టీవ్ జాబ్స్ గురించి ఒక స్టోరీ చదివిన. దాని తర్వాత నేను ఆపిల్ సైట్కి వెళ్ళిన, అసలు ఏంటిది ఆపిల్ కంపెనీ అంటున్నారు ఏంటిది, అప్పుడు నాకు తెలియదు. అప్పుడు ఆపిల్ ఐఫోన్స్ అనేది అంటుంటారు, నీకు పట్టించుకుని ఉంటాను కాదు. ఆపిల్ కంపెనీ వెళ్ళిన తర్వాత సైట్ చూసిన తర్వాత ఆ డిజైన్ లుక్ చూసిన తర్వాత అసలు ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్పేసి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సో దాని నుంచి వెళ్ళి కంప్లీట్గా నా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఓకే. అప్పుడు నేను ఫస్ట్ టైం 2012లో ఒక ఆపిల్ ప్రోడక్ట్ తీసుకొని చూద్దాం ఎట్లుంటుంది, అసలు వాడితే తెలుస్తుంది కదా అని చెప్పి నేను చేస్తా ఉంటే ఐప్యాడ్ అనిపించింది నాకు. అది మల్టిపుల్ వేల యూజ్ అయితే అనిపించింది. దానికి చిన్న కెమెరాతో ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, దాని బుక్స్ బుక్స్ అని ఉంటుంది, అప్పుడు చదువుకోవచ్చు. ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి మా నాన్నను మా మమ్మీని, అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు అసలు ఐప్యాడ్ తీసుకోవడం అనేది వాళ్ళకు చుట్టూ వాళ్ళకు అసలు గది అయితే కంప్యూటర్ కొనుక్కొని ఉండే ఐప్యాడ్ తీసుకుండే అని చెప్పి అనిపిండే. లేలే నేను తీసుకుంటా అంటే వాళ్ళు హెల్ప్ చేసి తీసుకున్న తర్వాత నేను ఇక అప్పుడు ఆల్మోస్ట్ దొరకని బుక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చదివి, అండ్ ఐప్యాడ్లో ఒక చిన్న 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుండే, దాంతో జస్ట్ అప్పుడు నా క్రియేటివిటీ అనేది మొత్తం బయటకు వచ్చేసింది. అది ఐప్యాడ్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో ఫుల్ హెచ్డి వీడియో. అప్పుడు 2012లో ఫుల్ హెచ్డి వీడియో అనేది ఆ స్టోరేజ్ మెయింటైన్ చేసిన చాలా కష్టమవుతుండే. ఓకే. ఎందుకంటే 10 minutesది 10 GB వస్తుండే. ఇప్పుడు ఓకే 4K వచ్చిన తర్వాత 20, 40 GB, 50 GB, కానీ అప్పుడు 10 GBని హ్యాండిల్ చేసి చాలా కష్టం అప్పుడు 2012లో. సో అట్లా వస్తుండే. నేను అప్పుడు ఏం చేసిన అంటే ఐప్యాడ్తోని విలేజ్లో ఏమన్నా ఏం జరిగినా ఇట్లా ఆ ఈవెంట్స్ క్యాప్చర్ చేస్తుంటే ఐమూవీ నాకు చిన్న సాఫ్ట్వేర్ ఉంటుండే, దాంట్లోనే దాన్ని లైట్ ఇట్లా ట్రిమ్ చేయడం, అటు ఇటు సెట్ చేయడం, ఎక్స్పోర్ట్ కొట్టడం, అది మేలుకొల్పన యూట్యూబ్ ఛానల్ ఉంటుండే మన దాంట్లో అప్లోడ్ చేయడం, ఏదైనా మ్యూజిక్ వేయడం, ఇట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు నేను తారా జమీన్ పర్ నాకు సినిమా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అది తెలుగులో లేదు. నేను ఏం చేసిన దాంతో ప్రయోగం ఏం చేసిన అంటే ఆ సీన్స్ అన్ని తీసేసుకొని, అంటే సీన్ బై సీన్ తీసేసుకొని ఒకసారి సినిమా డబ్ చేసి చూస్తా అని చెప్పేసి గ్యారేజ్ బ్యాండ్ అని ఉంటుండే, ఐమూవీ అని ఉంటుండే. ఆ ఐమూవీలో జస్ట్ ఒక క్లోజ్ రూమ్ లిస్ట్కి వెళ్ళిపోయి మా చెల్లెతోని, మా అంజిమామతోని, వాళ్ళతోని అక్కడున్న క్యారెక్టర్స్కి నేను డబ్బింగ్ ఇప్పించిన తెలుగులో వేపించి చూసిన. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఘోరంగా నా ఫుల్ నవ్వుండే. సో నా ఇవన్నీ నేను ఒక చిన్న డివైస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నా. దీంతో మనీ వస్తాయని కాదు, లేకపోతే ఏదో వస్తాయని కాదు, జస్ట్ ఫన్గా ఒక మూవీకి డబ్బింగ్ చెప్పడం. ఇవన్నీ నేను నాకు ఈ మూవీ మేకింగ్ ఈ మెథడాలజీ ఇట్లా ఉంటుందని చెప్పేసి నేను ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లు ఉండలే.
నాకు ఆ ఉన్న ఒక చిన్న డివైస్తోనే ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా ఉండేసరికి నాకు తెలియకుండా ఎప్పుడైతే బీటెక్లో ఉన్నప్పుడు కానీ అండ్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫిలిం మేకింగ్ అనేది ఇంట్రెస్ట్, బట్ అది ఎక్స్పెన్సివ్ అనుకునేవాడిని. బట్ నేను ఎప్పుడైతే ఐప్యాడ్ యూజ్ చేసి ఓకే నేను క్యాప్చర్ చేస్తున్నా, దాన్ని నేను డబ్ చేయగలుగుతున్నా, దాన్ని ట్రిమ్ చేయగలుగుతున్నా, నచ్చిన సీన్ పెట్టుకోగలుగుతున్నా, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. సో నేను నేను ఒక ఫిలిం మేకర్ని నేను చేయగలుగుతున్నానో భావన నాకు స్ట్రాంగ్ వచ్చేసేసింది. సో నేను ఎవరు వాలిడేషన్ తీసుకోవడము, ఫిలిం అంటే ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలని చెప్పి నాకు అప్రూవ్ అవసరం లేదు. ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తుంటే యూట్యూబ్ అప్లోడ్ చేస్తుంటే 10 మంది 20 మంది చూసినా ఫుల్ సంతోషపడుతుంటే. అండ్ ఏమన్నా విలేజ్కి సంబంధించిన అవేర్నెస్ వీడియో చేస్తే రీచ్ అయిన 100 మందికో 200 మందికో దాన్ని అప్పుడు అసలు 2012, 13, 14లో అసలు రీచే లేదు కంప్లీట్గా. యూట్యూబ్ చూసే వాళ్ళే లేరు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేసినాం, అది కూడా అవేర్నెస్ వీడియో చేసినాం అంటే అప్పుడు అపార్డ్ అని చెప్పేసి రూరల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అని, సో ఇవన్నీ మేము తిరిగి చూపిస్తుంటే. సో ఇవంతా నాకు ఒక కిక్ అనిపిస్తుండే. సో చిన్న అంటే ఒకవేళ నేను 2011లో చిన్న ఆర్టికల్ చదవకపోయి ఉంటే నేను వెంటబడి ఆపిల్ సైడ్ చూడకపోతుంటే, ఐప్యాడ్ తీసుకోకపోతుంటే, ఐప్యాడ్ తీసుకోకపోతే ఒకవేళ నా ఫిలిం మేకింగ్ కెరీర్ స్టార్ట్ అవుతుండే కావచ్చు ఎప్పుడు 10 years తర్వాతనో, నేను జాబ్ చేసో ఎప్పుడో. సో అది నా పర్స్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుండే కావచ్చు. బట్ ఎర్లీగా అది చూడడం వల్ల, వాళ్ళ స్టోరీ తెలుసుకోవడం వల్ల, నేను ఒక చిన్న డివైస్ తీసుకోవడం వల్ల, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల సో చాలా విషయాలు తెలిసినాయి. సో అప్పుడప్పుడు మన లైఫ్లో ఏంది అంటే ఒక పిల్లవాడు సపోజ్ ఒక గ్రౌండ్లో ఉంటున్నా అనుకో, ఏం లేకుండా ఉండే కన్నా అతని దగ్గర ఒక ఫుట్బాల్ ఇచ్చిండు అనుకోండి, ఒక ఫుట్బాల్ పెట్టినాం అనుకోండి, తెలియకుండా అతని మీద ఫుట్బాల్ మీద అతను ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ అథ్లెటిక్ ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ ఫుట్బాల్లో అతను ఇన్వర్స్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతాడు. అతనికి ఏమి ఇలేదు అనుకో, సో ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేడు. సో ప్రతి మనిషికి ఒక టైంలో ఒక రైట్ కైండ్ ఆఫ్ టూల్స్ దొరికింది అనుకోండి, నిజంగా క్యూరియాసిటీ ఉంటే, సో లైఫే చేంజ్ అయిపోతుంది. అది నాకైతే నాకు అనిపించుండే. అవును, ఇప్పుడు మనకు 1970s తర్వాత ఆఫ్టర్ ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాత నార్త్ ఇండియాలో ముఖ్యంగా మీ ఏరియాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, ఈ నార్త్ తెలంగాణ ఏరియాలో మనకు తెలుగు రైతు కూలి సభలు ఈ బాగా జరిగేవి. అక్కడ విపరీతమైనటువంటి నక్సలైట్స్ పుట్టిండ్రు. అక్కడ ఒక అగ్గి లాగా విపరీతమైనటువంటి నక్సల్స్ అందరు ఎక్కువగా చాలా మంది యువత అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అదొక రెవల్యూషన్, అదొక విప్లవం. లంబాడిపల్లిలో మీరు ఒక క్రియేటర్గా స్టార్ట్ అయిన తర్వాత మీ ఊరు చుట్టుపక్కల గవర్నమెంట్ జాబ్స్కు, ప్రైవేట్ జాబ్స్కు, లేకపోతే ఇంకా దేనికో ప్రిపేర్ కాకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిండ్రు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ అవుతారు, ఇంకెవరు ఇంకా అంత చేంజ్ రాలేదు. ఎక్కువ యూట్యూబ్కి వచ్చి ఎవరు సక్సెస్ అవుతున్నారు అంటే నేను నా స్టడీలో ఆప్షన్ లేని వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అంటే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మంచి నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు, అది వేరు. వాళ్ళు అట్లా దాన్ని తీసుకుంటే టైం తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే మల్టిపుల్ థింగ్స్ ట్రై చేసి ఓకే ఇది కూడా ఒక ఆప్షన్లకి పెట్టుకుందాం అని చెప్పేసి కొన్ని అట్లా చేస్తున్నారు. అవుట్ అండ్ రైట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు దీంట్లో. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ ఉండలేదు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, లేకపోతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినారు, లేకపోతే డిగ్రీలో లేదు, లేకపోతే చదవంటే నచ్చలేదు వాళ్ళకు. ఎట్లా అంటే ఇట్లా యూట్యూబ్ కానీ ఎర్లీగా స్టార్ట్ చేస్తారు వాళ్ళు, దిగుతున్నారు, అవుట్ అండ్ రైట్ చేస్తున్నారు, కథం వాళ్ళు 100% సక్సెస్ అవుతున్నారు. ఎవరైతే డౌట్ఫుల్గా చేయనా అద్దా, అటు ఉన్న వాళ్ళ టైం డిలే అయిపోతుంది, వాళ్ళు ఎక్కువ సక్సెస్ కాలేకపోతారు. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడప్పుడు మనకు చదివే అడ్డంకి చేస్తుందా, ఎందుకంటే డౌట్ఫుల్ డిసిషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మా దాంట్లో ఎవరు ఇమీడియట్ రిక్రూట్ అయ్యి మేము చేసుకోగలుగుతున్నామంటే చదువుకోని వాళ్ళు తొందరగా ఎక్కువ ఆలోచించుకుంటూ రిక్రూట్ అయిపోతారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయారు, ఏం చేయని ఆప్షన్ లేదు, ఇక్కడ ఉంటే నేర్చుకుంటా నేను, ఎట్లా కష్టపడకుండా గ్రో అవుతా అని ఉంటుంది. చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటంటే డిగ్రీ ఆర్ ఎనీథింగ్, అది చేయన్నా ఇది చేయన్నా సరే నేను దీనికి కొంచెం ఎఫర్ట్ ఇస్తా, దీనికి ఇట్లా టైం పెడతా, దీనికి కొంచెం ఎఫర్ట్ ఇస్తే అసలు దేంట్లో ఎఫర్ట్ పెడతలేరు వాళ్ళు. సో దేంట్లో ఎఫర్ట్ అయిపోతే రిజల్ట్ అనిపిస్తలేదు, సో వాళ్ళే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. సో అంతే మీరు మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఈవెన్ లారీ డ్రైవర్స్ బ్లాగ్స్ చేసుకుంటా, ఏం తెలియని వాళ్ళు అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా బ్లాగ్స్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించుకుంటా. ఎందుకంటే చాలా మంది
డిగ్రీలు ఉంటేనే పెద్ద ఎడ్యుకేటర్స్ ఏం కాదు. కొంతమందికి మంచి వాళ్ళకి బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఇట్లాంటి చాలా నేర్చుకుని చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీపుల్ ఉంటారు. వాళ్ళకి యూట్యూబ్ అని మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. వాళ్ళకు సపోజ్ మనలాంటి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడం కావచ్చు, వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ వాళ్ళు కూడా చూసి ఓకే నేను ఫోన్తో ఇట్లా ఏజ్ అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో మస్తు మంది అయితే సక్సెస్ అవుతున్నారు. నేనేమంటా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎర్లీగా ఏదో ఒక దానికి తొందరగా షిఫ్ట్ చేసుకొని ఫుల్ ఎఫర్ట్ పెడితే బెస్ట్. ఇప్పుడు మై విలేజ్ షోకి ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, కల్లివల్లి అని చెప్పేసి, డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి, ఇట్లా ఎన్ని ఉన్నాయి మొత్తం ఛానల్స్? ఒక 5-6 ఉన్నాయి. 5-6 ఉన్నాయి మొత్తం. అన్ని సబ్స్క్రైబర్స్ క్యూములేటివ్గా ఎంతమంది ఉండొచ్చు? 5 million ప్లస్ ఉంటారు. 5 million ప్లస్ అంటే 50 లక్షల పైన ఉంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని కలుపుకుంటే ఎంతమంది ఉంటారు? 6 వేసుకోండి. 6 అంటే 60 లక్షల మంది. మరి 1,00,000 మంది కూడా లేని వాళ్ళు క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని లక్షల రూపాయలు తీసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నప్పుడు వై నాట్ శ్రీకాంత్ శ్రీరామ్ మై విలేజ్ షో నుండి ఎందుకు చేయలేదు? 60 లక్షల మంది అంటే మీకు కోట్లలో వస్తుంది కదా డబ్బు. యాక్చువల్గా మాకు ఎర్లీగా ఈ స్టాక్ మార్కెట్కు సంబంధించి కొన్ని ఉన్నప్పుడు మాకు తెలియకుండా చేసినాం మేము. సో దాని తర్వాత అర్థమైంది ఏంటంటే చేయొద్దు అని చెప్పేసి సో స్టాక్ మార్కెట్ ఎవడు బంద్ చేసేసినాం. అంటే అప్పుడు నాకు స్టాక్ మార్కెట్ అంటేనే తెలియదు ఫస్ట్. నాకు విషయం ఏంటంటే తెలియనప్పుడు కొన్ని వచ్చినాయి చేసినాం. సో దాని తర్వాత కంప్లీట్గా ఎందుకు బంద్ చేసినాం అంటే ఫస్ట్ నాకే తెలియదు. ఫస్ట్ నాకే తెలియనప్పుడు నేనే వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఆడియన్స్ ఎవరు అనుకుంటున్నాం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అనుకుంటున్నాం. సో ఒక చిన్నపిల్లవాడు వచ్చేసి కొంత మేము చేసిన తర్వాత నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చని అడిగాడు. అరే ఇది నీకు కాదు రా భయ్, వేరే వాళ్ళకు కొంచెం 18+ ఉండి కొంచెం మెచ్యూరిటీ కొంత డబ్బు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది మ్యూచువల్ ఫండ్స్లో, దాంట్లో ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటూ అది. బట్ ఈ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. మేబీ మనం ఏదైనా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఛానల్లో లేకపోతే దానికి సంబంధించిన ఛానల్లో పెట్టేసేసి ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తేనేమో రిలవెంట్ కావచ్చు. మన ప్లాట్ఫామ్తో ఇతనికి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా, ఇట్లాంటి మిస్టేక్ అవుతుంది కదా అని చెప్పి నాకు అనిపించుండే. ఇమ్మీడియట్గా అవన్నీ మేము తీసేసేసి హైడ్ చేసేసేసినాం. సో అప్పటి నుంచి వెళ్ళి ఒకవేళ నేనైనా ప్రోడక్ట్ ఉంటే నేను ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ బిల్డ్ చేసుకొని ప్రమోట్ చేయాలి, అంతే తప్పించేసేసి గుడ్డిగా ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేయొద్దు అని నాకు. స్టాక్ మార్కెట్ తప్పు కాదు కదా, అంటే బెట్టింగ్ అంటే ఇప్పుడు కంప్లీట్గా ప్రాణం పోయేది, కానీ స్టాక్ మార్కెట్ బెట్టింగ్ ఏదైనా కానీ అది రైట్ కైండ్ ఆఫ్ పీపుల్కే పోవాలన్న. ఓకే ఓకే. అది ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లవాడికి తెలియకుండా ఏదో ఇన్స్టాల్ చేసేసి నాన్న పాన్ కార్డు తీసేసుకుని ఫోటో చేయగలుగుతారు. అరే అట్లా అది ప్రాబ్లమే కదా. సో అట్లా కూడా అనిపించుండే. సో అప్పుడు మనం చేసిన తర్వాత ఆ ట్రేడింగ్ కానీ, ట్రేడింగ్ ఇంకా రిస్క్ కదా. సో ట్రేడింగ్ సంబంధించి వస్తుండే. ఈ ట్రేడింగ్ ఏమనంటే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పండి, ట్రేడింగ్ గురించి చెప్పండి అని అంటుండే. మేము 2-3 times ఆ ట్రేడింగ్ గురించే చెప్పినాం. సో మేము ఇట్లా చేసినాం, ట్రేడింగ్ అట్లా చేసినాం అని అంటున్నారు. సరే చెప్తే అనుకున్నాం. ఎప్పుడైతే ఒక చిన్నపిల్ల వాళ్ళు కూడా వచ్చేసి నేను చేస్తా ట్రేడింగ్ అని, ఇది ఏంద్రా బాబు, ఇది మేమే చేస్తలేము, నువ్వు ఇంత వచ్చేసి ఇట్లా అడుగుతున్నాయి అంటే కదా, అది మనం ఏదో ఎక్కడో ఈ ప్రమోషన్ దగ్గర రాంగ్ చేస్తున్నాం నాకు అనిపించుండే. సో అప్పటి నుంచి ఇక మేము బాగా కంప్లీట్ స్టాప్ చేసేసినాం. బెట్టింగ్ యాప్స్ కాంటాక్ట్ అయిన ఎవరన్నా? బెట్టింగ్ యాప్స్ రెగ్యులర్ కాంటాక్ట్ ఇప్పుడు కూడా కాంటాక్ట్ అయితేనే ఉంటారు. సో ఎర్లీగా దాని ఏమంటారు ట్రేడింగ్ యాప్స్, లేకపోతే దాని ఏమంటారు ఇట్లాంటి యాప్స్ అయితే ఎక్కువ ఇప్పుడు కూడా కాంటాక్ట్ అవుతారన్న. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మేము దాదాపు 90% ఈ ప్రమోషన్ చేయడం లేదు, వేరే ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. ఓకే. ఎందుకంటే ప్రతి దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి, అప్పుడు ఆడియన్స్తో నెగిటివ్ అవుతూ ఉన్నాం. సో ఇవన్నీ ఎందుకు జెన్యున్ ప్రోడక్ట్ ఉంటేనే ప్రమోట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అట్లా. ఓకే. అంటే యూట్యూబ్ ఛానల్ మీరు లాంచ్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ గోల్? అంటే ఏమనుకున్నారు? డబ్బు సంపాదించడమా, ఫేమ్ సంపాదించడమా, ఆడియన్స్ని సంపాదించుకోవడమా, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా, ఏంటిది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్లో ఉండాలి ఓకే అని చెప్పి ఒక పెద్ద గోల్. అది కూడా విలేజ్ నుంచి వెళ్ళి ఒక కంప్లీట్ ఒక రా టాలెంట్తోని అది ఒక లెవెల్ పట్టుకుపోవాలని చెప్పేసి ఒక కామెడీ పరంగా వీటి పరంగా నాకు కొంచెం గ్రిప్ ఉంది. ఓకే. ఎవరైనా ఇట్లా చేసుకుని చేయగలుగుతా అని చెప్పి ఆ లక్ష్యంతో మనం అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసి ఉండేవి. ఇంకొక లక్ష్యం ఏంటంటే విలేజ్ నుంచి వెళ్ళి మనం ఎక్కడికో పోయి జాబ్ చేయడం కాదు, మన విలేజ్ నుంచి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లెక్క ఇది ఒక కంపెనీ పెట్టేసి ఇక్కడ కూడా నేను ఆపర్చునిటీస్ ఇవ్వగలగాలి.
అని చెప్పేసిన ఆ లక్ష్యంతోనైతే నేను స్టార్ట్ చేసినాను. ఓకే. సో మీతో స్టార్ట్ అయినప్పుడు ఎంతోమంది మీ ప్రయాణంలో మీదొక రైలు బండి అనుకుంటే మీ జర్నీలో ఎంతోమంది ఎక్కుతుంటారు రైలు బండిని, ఎంతోమంది దిగుతుంటారు. సో ఇంకా చాలామంది మీతో కొలాబరేట్ అయిన వాళ్ళు మీకంటే కూడా బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మనం అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కంటెంట్ మంచి చేస్తారు అనుకోండి, మనం తొందరగా ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోయినా మా కంటెంట్ మనం తొందరగా అడాప్ట్ చేసుకుని అట్లా చేస్తే బాగుంటుండే కదా. అండ్ సో మెయిన్గా ఇదే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ అప్పుడప్పుడు వాళ్ళ క్రియేటర్స్ జర్నీ ఒక్కొక్కరి జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ నుంచి అప్పుడప్పుడు కొంతమంది నుంచి మాట్లాడి వాళ్ళ జర్నీ గురించి కూడా నా బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోకేషన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఓకే. అతను 3D ప్రింటర్స్ మీద, సోల్డరింగ్ మీద, చిన్న చిన్న రోబోటిక్ డివైజెస్ మీద అతను ఓన్గా అతను ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుండే చూస్తే మస్తు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఒకవేళ నేను మైవ్లీ షో స్టార్ట్ అట్లాంటి ఛానల్ నుంచి పెట్టకుండా ఉంటే నేను అట్లాంటి ఛానల్ పెడుతుంటే. ఓకే. అట్లాంటి ఇన్నోవేటివ్గా ఏమైనా తయారు చేసుకుంటూ, ఈవెన్ మా ఆఫీస్లో ఒక 3D ప్రింటర్ ఉంటుంది. నాకు ఇష్టం 3D ప్రింటర్ చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడం కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేమే సోల్డరింగ్ చేసి చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకోవడం కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. అది మెల్లమెల్ల ఈ క్రియేటివ్ జోన్లో పడిపోయి నేను తనకు టైం తక్కువ ఇస్తున్నా కానీ. సో అట్లాంటి చేయడం కానీ, సో ఇలాంటి క్రియేటర్స్ అంతా చూసినప్పుడు నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అన్నట్టు. అరే నాకు అనిపిస్తుంది, అరే వాళ్ళకి నాలెడ్జ్ తగ్గట్టు అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ పాత్లో ఉన్నారు. అసలు ఎవరైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారో యాక్టింగ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్ ఇది. సపోజ్కు మీరు ఒక ఫార్మర్, మీ ఫార్మర్ మెథడాలజీని, ఫార్మింగ్ టెక్నిక్స్ని జస్ట్ ఒక కెమెరా ఓపెన్ చేసేసుకొని అవన్నీ మీ అప్డేట్స్ పెట్టుకుంటున్నావు. చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టిన అవసరం ఏం లేదు. సో వాళ్ళ జర్నీ అలా పాజిటివ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇప్పుడున్నది అయితే పీస్ఫుల్గా బెస్ట్గా వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ ఎర్న్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం. సో ఎవరైనా అట్లాంటి మంచి కంటెంట్ చేస్తున్నప్పుడు చాలా మంచి అనిపిస్తుంది, ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఓకే. సో మీ టీంలో మొత్తం ఎంతమంది ఉంటారు అన్న? ఎప్పుడు అయితే ఒక 15 మెంబర్స్ ఉంటారు, యాక్టివ్ మెంబర్స్. ఓకే. సో మీకు పెద్ద ఎఫర్ట్ లేకుండా మీరు 4 సార్లు చెప్పకుండా ఒకటేసారి చెప్తే క్యాచ్ చేసి ఇమీడియట్గా పాదరసం లాగా క్యాచ్ చేసి యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరు మీ టీంలో? రాజు చేస్తాడు అన్న. రాజు చేస్తాడు, న్యాచురల్ యాక్టర్. రాజు ఫస్ట్ ఎక్కువ ఉండదు. చందు కూడా చేస్తాడు. చందు కూడా నాకు సింక్ అవుతాడు యాక్టింగ్, అంటే నేను డైరెక్షన్ చేసేటప్పుడు. వీళ్ళిద్దరు మంచి సింక్ అవుతారు. గంగా కొంచెం అంటే రెగ్యులర్ ఓల్డ్ టైప్లో ఉన్నప్పుడు ఓకే, ఎవ్రీ స్క్రిప్ట్ కొంచెం అప్గ్రేడ్ కావాల్సి డిఫరెంట్ చేయాల్సి వస్తుంది కదా. గంగా అంటే మేము కూడా ఎక్కువ గంగా ఇబ్బంది పెట్టాం. గంగా ఏ స్టైల్ చెప్తుందో అట్లనే వేసుకుంటూ వెళ్తాం. సో వీళ్ళు మనకు ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మీ టీంలో ముఖ్యమైన కొన్ని పిల్లర్స్ పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అందరూ మెయిన్ పిల్లర్స్ అదేనేమంటారు, వీళ్ళు తక్కువ కాదు వీళ్ళు ఎక్కువ కాదు. సో వాళ్ళు మనకి దీనికి ఎట్లా మంచి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతే సో అందరూ అసెట్సే. అవును. సో అంజిమామ కూడా ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకున్నాడు. అవును, అంజిమామ కూడా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. చాలా సినిమాలలో అంజిమామని కనబడుతుంటాడు. మన తెలంగాణ వ్యక్తి అని చెప్పేసి, లేకపోతే తెలంగాణ యాసలో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఓన్ చేసుకుంటుంటారు అంజిమామను. సో అంజిమామని యాక్టింగ్లోకి తీసుకొచ్చినప్పుడు అంజిమామ కోఆపరేషన్ ఎట్లుండే? ఫస్ట్ థింగ్ గంగా కావచ్చు, అంజిమామ కావచ్చు, వీళ్ళుగా నా రిలేటివ్స్, నా దగ్గర వాళ్ళు కాబట్టి నా బాగా చేస్తుండే. ఫస్ట్ బాగా చేస్తుంటే ఇన్స్పైర్ చేస్తుంటే, మామ ఇట్లా చేస్తే మనకి ఇట్లా రికగ్నైజేషన్ వస్తుంది. సో సరే మనీ రాకపోవచ్చేమో, మనం ఈ వ్యక్తుల మీద కలవచ్చు కదా. మేము ఫస్ట్ ఒక పల్లెటూరు కర్షకుడు చేసిన దాంట్లో అంజిమానే మాకు మెయిన్ వ్యక్తి. దాంట్లో ఒక తాగుడు బానిస అయిపోయి ఎట్లా చనిపోతాడు అన్నట్టు ఒక వీడియో తీసినాం. దానికి మేము అసలు అప్పుడు యూట్యూబ్ నేను 2016 వరకు నేను మానిటైజేషన్ కూడా ఆన్ చేయలేదు. నేను పట్టించుకోలేదు. అంటే తెలియదా, లేకపోతే రీచ్ చేయాలి మనుషులకు. ఓకే ఓకే. అది పెద్ద దానికి రెవెన్యూ రావాలి అని చెప్పి నేను కోరుకోలేదు. ఫస్ట్ జనాలకు రీచ్ అవుతుందా, మనం అప్రిషియేట్ చేస్తున్నా అనేది మెయిన్ పారామీటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే సీరియస్గా తీసుకొని ఫుల్ టైమ్గా యూట్యూబ్లోకి దిగినామో అప్పుడు దీని నుంచి మానిటైజేషన్ రావాలి, దాని నుంచి మనీ రావాలని చెప్పి అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినా. కానీ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో అయితే ఇది నీకు గుర్తింపు వస్తుంది. సో మనం ఇట్లా రీచ్ చేయొచ్చు, ఇట్లా మనం ఒక 10 మందికి తెలుస్తాం. ఇప్పుడు మన ఊర్లో చాలా విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాం. సో వాటిని మనం దీన్ని ఇట్లా బెస్ట్ వేలో ప్రజెంట్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మంచి ప్లాట్ఫామ్. మనం ఎక్కడైనా కూడా మనల్ని ఓకే పలానా యూట్యూబ్లో ఇట్లా మంచి వీడియో తీసిరంటే ఇమీడియట్గా మనకు యాక్సెస్ దొరుకుతుంది. సో ఇట్లా అనుకుని వాళ్ళని బూస్ట్ చేస్తుంటే అంజిమావన్ కానీ వాళ్ళు కానీ. సో వాళ్ళు కూడా ఎట్ల స్టేజ్ నుంచి వెళ్ళి
మంచి సపోర్ట్ చేశారు. ఇక అంజమాతో ఏమో క్రేజీ చేపిస్తుంటే ఫన్గా చేపిస్తూ గెటప్లు చేపిస్తుంటే, సో అవంతా యాక్సెప్ట్ చేసారు. వాళ్ళ టైం ఉన్నప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడే మళ్ళీ మనం ఏమన్నా అప్పుడు మేము 1 to 3 hours పెట్టుకుంటుంటే, ఆ 1 to 3 hours ఎడిటింగ్ అంతా మేము టైం పెట్టుకొని చేసుకున్నాండి. ఆ 1 to 3 hours వాళ్ళు ఫటాఫట వాళ్ళతో షూట్ చేసుకుని అంతా ఎఫర్ట్ అంతా మేము అప్పుడు తర్వాత చూసుకుంటాం అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు అంజిమామ, గంగవ్వ, అనిల్ జీలా, ఇప్పుడు మీరు, ఇప్పుడు ఆయన శివకృష్ణ, చందు, వీళ్ళందరూ చాలా ఫేమస్ సోషల్ మీడియాలో, చాలా ఫేమస్ కదా. సో వీళ్ళంతా ఫైనాన్షియల్గా కూడా ప్రీవియస్తో పోల్చుకున్నప్పుడు, బిఫోర్ ద ఫేజ్ ఆఫ్ మై విలేజ్ షో తర్వాత చూసుకున్నప్పుడు వెల్ సెటిల్డ్ వాళ్ళంతా కూడా. సో కొంత ఫైనాన్షియల్గా కొంత వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చినా, లేకపోతే కొంత సపోర్ట్ వచ్చినా కూడా చాలామంది కలిసి చేయరు. కానీ మీ టీం ఇంకా కలిసి ఉండడానికి కారణం ఏంటి? దీనిలో రెవెన్యూ వస్తుంది కాబట్టి అందరూ ఉంటున్నారు. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఏంటిది అంటే అన్న, ఇప్పుడు సరే విలేజ్ నుంచి ఇప్పుడు అక్కడైతే మేము మెల్లమెల్ల ఒక ఆఫీస్ సెటప్ చేసుకున్నాం అండ్ రీసోర్స్ అలొకేట్ చేసుకున్నాం. దాంట్లో సపోజ్కి ఇప్పుడు కొంచెం ఫేమస్ అయిన అంజమామ కావచ్చు, లేకపోతే అనిల్ జిల్లా కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత, సో వాళ్ళైతే దీనికి వచ్చిన తర్వాత దీంట్లో వేసుకుంటున్నా వాళ్ళు ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యారు, వాళ్ళు చేస్తారు కూడా. అండ్ దీంట్లో కూడా మన వాళ్ళు కూడా ఒక ప్రాపర్ రెవెన్యూ ఉంది కాబట్టి, సో వాళ్ళకు టాస్క్ ఇచ్చినాం కాబట్టి దాని ప్రకారం ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు కూడా కలిసి చేసుకుంటారు. అంటే దీంట్లో ఎట్లుంటుంది అన్న అంటే, మనం ఇక్కడ ఓన్లీ ఇక్కడ పట్టుకొని హోల్డ్ చేయలేం. ఇక్కడ ఇప్పుడు నా లక్ష్యాలే అప్పటికిప్పటికి చేంజ్ అయిపోయినట్టు, ఇక్కడ జర్నీ సాగుతున్న కొద్దీ వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ కావచ్చు, సంథింగ్ కావచ్చు, చేంజ్ అవుతూ ఉంటే కొంతమంది ఉండేవాళ్ళు దీంతో పట్టుకొని ఉంటారు, కొంతమంది వేరే ఆపర్చునిటీస్ వెళ్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఒక మూవీ తీసినప్పుడు కావచ్చు, లేకపోతే ఒక మైవిలేజ్లో వీడియో తీసుకున్నప్పుడు, సో ఇక్కడ రమ్మంటే అందరు వస్తారు, ఒక మైవిలేజ్ టీం లెక్క వర్క్ చేస్తారు. సో మెయిన్గా ఇది మెయిన్ థింగ్ అన్న. దీన్నే పట్టుకొని ఉంటున్నారంటే ఒక ఫ్రీడమ్ ఉంది ఇక్కడ మైవిలేజ్ షోలో. ఇప్పుడు నచ్చినట్టు ఉండొచ్చు, విలేజ్లో ఉండొచ్చు, కొంచెం సిటీ కొద్ది రెవెన్యూ వస్తుందేమో, బట్ దాని ఏమంటారు, ఆ ఫన్, ఆ ఎంజాయ్మెంట్ అయితే మిస్ అయిపోతాం. సో మంచిగా అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ చేసుకుంటూ, అంటే ఖర్చు కూడా తక్కువ విలేజ్లో ఉంటే. అండ్ సో అందుకే అక్కడ మనం కలిసి ఉంటాం అండ్ చేస్తూ ఉంటాం. ఒక ఫన్ లెక్క ఉంటుంది. మళ్ళీ ఏదో టార్గెట్స్ కానీ ఇట్లుండాలి గట్లుండాలని మేము పెట్టుకోం. సో ఒక జాయ్ఫుల్గా నడుస్తుంది కాబట్టి అందరూ ఉంటున్నారు అట్లా. ఇప్పుడు ఫిలిం మేకింగ్లో ప్రధాన పాత్ర మనకు మేకప్ల మీద ఉంటుంది. హెయిర్ స్టైలింగ్, మేకప్, కాస్ట్యూమ్స్. మీ దాంట్లో ఎక్కడ కూడా మేకప్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైలింగ్ ఏం కనబడవు. బట్టతలగా కనబడతారు, జుంపాల జుట్టు ఉన్న వాళ్ళు జుంపాల జుట్టుతోనే కనబడతారు, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు తెల్ల జుట్టుతో, తెల్లగడ్డం ఉన్న వాళ్ళు తెల్లగడ్డంతోనే కనబడతారు. అంటే ఆ న్యాచురాలిటీ ఇవ్వాలనుకున్నారా, లేకుంటే కాస్త తక్కువ వేసుకోవాలని? ఓకే ఓకే, అదొకటి. అండ్ నాకు ఒరిజినల్గా ఉంటే ఇష్టం. ఓకే. ఫిలిమ్స్లో చూసిన కొన్ని క్యారెక్టర్స్ చూసినా అన్నేచురల్ అనిపిస్తాయి. అండ్ ఇక్కడ నేను ఏదైతే కొన్ని సినిమాలలో కానీ ఇట్లా చూద్దాం అనుకున్నా, అక్కడ లేనిది ఇక్కడ నాకు అనిపించింది, నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా. అండ్ మెయిన్ థింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది, టైం వేస్ట్ కాదు. ఒక చిన్న మేకప్ వేసినాం అనుకోండి, ఒక విగ్ పెట్టినాం అనుకోండి, ఒక సీన్ గంట కొంచెం చేంజ్ అయిపోయిందంటే మళ్ళీ పోవాలి, అది చేంజ్ చేసుకొని రావాలి, ఒక టైం వేస్ట్. సో మా అట్లా చెమట వచ్చింది అనుకోండి, అట్లే తీస్తాం, చెమటతో తీస్తాం. మేకప్ అవన్నీ వేసుకున్నాం అనుకోండి, ఆ చెమటతో మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అని మేము తీసే రియల్ లొకేషన్లో ఎండ కొడతా ఉంటుంది, అప్పుడప్పుడు అడవులలో ఉరికిపిస్తాం, అదేమంటారు పొలాలల్లో దిగి చేపిస్తూ ఉంటాం. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ ఇట్లే ఉండాలని అనుకుంటే ఆ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, అన్నీ రావచ్చు. ఈ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవి ఉండద్దు అంటే సింపుల్ ఒవ్వరు మేకప్ వేసుకోవద్దు. సో మాకు టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అయిపోతుంది, వీడియో ఫాస్ట్ అయిపోతుంది. సో ఇది మా ఫార్ములా. మీరు కానీ అప్పుడప్పుడు కొన్ని దాంట్లో కొన్ని గెటప్లు అవసరం అంటే గెటప్ అక్కడ రిస్క్ తీసుకొని చేస్తాం. బట్ ఆ క్యారెక్టర్కి అట్లా ఉండాలి, దాని గెటప్స్ అవసరం లేదు, అట్లే ఉండిపోతుంది అంటే అట్లే చేస్తాం అంతే. ఓకే. సో మీ లంబాడపల్లి దగ్గర కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, అక్కడ కాకుండా వేరే స్టేట్లో కానీ వేరే ప్లేస్లో కానీ షూట్ చేసినవి ఉన్నాయేమన్నా? బ్లాగ్స్ చేసినాం, షూటింగ్స్ చేయలేదు. బ్లాగ్స్ అంటే మీరు గోవాకి వెళ్ళినా, లేకపోతే దుబాయ్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడ వెళ్ళినా కానీ జస్ట్ ర్యాండమ్ ఆ డాక్యుమెంటెడ్ బ్లాగ్స్. షూటింగ్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అన్న, ఎగ్జాక్ట్ డైలాగ్ రావాలి. అండ్ సరౌండ్ ఇప్పుడు విలేజ్లో ఉంటాయంటే మనకు సౌండ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, మేము సింగ్ సౌండ్తో చేస్తాం, డబ్బింగ్ చెప్పాం.
వేరే లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అయినప్పుడు కావచ్చు, కానీ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కంట్రోల్ ఉండాల్సి వస్తుంది, టైం చాలా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మేమైతే చేయలేదు, బట్ ఫ్యూచర్లో చేస్తాం కంపల్సరీ. ఇప్పుడు గంగవ్వ బిగ్ బాస్లోకి వచ్చింది కదా, సో గంగవ్వ బిగ్ బాస్లోకి రావాలంటే గంగవ్వని కాంటాక్ట్ అవ్వాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా, లేకుంటే డైరెక్ట్ గంగవ్వ? ఎందుకంటే మీకు గంగవ్వ రిలేటివ్ మనకు మెయిల్ చేస్తారు ఫస్ట్. అందరికి మన డిస్క్రిప్షన్ మెయిల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ గంగవ్వ ఎక్కువ ఫోన్ సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి మాకు కాంటాక్ట్ అవుతారు. నేను దాదాపు నేను కొంచెం ఈ వర్క్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని పెట్టినా అన్నట్టు మన నుంచి. సో వాళ్ళు కాంటాక్ట్ అయిపోతే సో మ్యాక్సిమం ఏదైనా దేనికైనా కానీ ఒక రేట్ ఫిక్స్ చేసేస్తాం. సో ఆ రేట్లో పట్టి దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు అట్లా. ఓకే, సో మీరు ఫీచర్ ఫిల్మ్స్ అంటే థియరటికల్ రిలీజ్ కానీ ఓటీటీస్ కానీ దాంట్లో ఏమైనా ప్లానింగ్ ఉందా? ఈ 2025లో షూట్ కావాలనుకుంటున్నాం ఒకటి. ఓకే, 26లో అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓటీటీ ఆర్ థియరటికల్ రిలీజ్? థియేట్రికల్ అనుకుంటున్నాం అన్న. అది థియేట్రికల్, అది ఓటీటీ తీసుకొని అది ఎట్లా పోతే అట్లా వెళ్ళని. ఒకటైతే థియేట్రికల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ రెగ్యులర్గా సిస్టమేటిక్గా తీసుకెళ్ళాలి. అంటే జస్ట్ ఒక్క మూవీతో అయిపోవద్దు, ఎవ్రీ ఇయర్ మినిమం ఒక సినిమాతో రావాలనుకుంటున్నాం. ఓకే, 2026 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక మూవీ, మినిమం ఒక మూవీ తీయాలి. ప్రయత్నమే చేద్దాం, ఇదంతా కొత్తదే. అండ్ చాలా వరకు ఓన్గా కొన్ని థాట్స్ ఉన్నాయి మేకింగ్లో కూడా, వాటిని ట్రెడిషనల్ థింగ్స్ కాకుండా ఓన్ క్రియేటివిటీతో ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. అది ఎట్లన్నా జరగచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, బట్ మేము ఒకసారి ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాం. టీం మీదే ఉంటుందా లేకుంటే ఎవరైనా? కొంచెం ఫిలింకి కాబట్టి కొంచెం టీమ్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. ప్యాడింగ్ ఎట్లా? నేను ప్యాడింగ్ ఆర్టిస్ట్ గురించి ఆలోచించడం లేదు. మంచి స్టోరీ ఉంది, ఆ స్టోరీకి తగ్గ క్యారెక్టర్లు అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను అంతే. ఇట్లా పెద్ద హీరోలను పెట్టాలి అట్లా నాకు లేదు. మేబీ ఫ్యూచర్లో మేము చేస్తామేమో తెలియచ్చు, కానీ ఇప్పుడైతే నాకు ఆలోచన లేవు. మేబీ డిమాండ్ చేస్తే తీసుకుంటామేమో, బట్ ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇంకా కాస్టింగ్స్ ఇవ్వలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే అయితే ఎవ్రీథింగ్ అయితే రెడీ ఉంది. కొంచెం ఫైనాన్సింగ్, బడ్జెటింగ్ ఒక్కటి బాకీ ఉంది. సో అదొక్కటి క్లారిటీ వచ్చేస్తే ఈ మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ వరకు అయితే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. 26లో అయితే రిలీజ్ చేయాలి. మై విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ కింద చేస్తారా ప్రొడక్షన్ కూడా? యాక్చువల్గా మై విలేజ్ షోకి నేమ్ రాలేదు, ట్రేడ్ మార్క్ రాలేదు. ఓకే, విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ చేసినాం. సో దీని ద్వారా ఇద్దాం అనుకుంటున్నాం. అంటే మై విలేజ్ షో ఆల్రెడీ ట్రేడ్ మార్క్ ఎవరైనా తీసుకున్నారు కదా? మై విలేజ్ షో ట్రేడ్ మార్క్ ఉంది, కంపెనీ రిజిస్ట్రేషన్ మై విలేజ్ షోకి యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది మాకు. ఓకే ఓకే. సో దీని ద్వారా ఇద్దాం అనుకున్నాం, బట్ బడ్జెట్ ఎక్కువ అయితే ఎవ్రీథింగ్ మేము చేయలేం. మేబీ ఎవరైనా కొలాబరేటర్స్ వస్తే కొలాబరేటివ్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళు ఏం కంట్రిబ్యూట్ చేస్తారో మేమేం కంట్రిబ్యూట్ చేస్తాం. మాకు ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారా, అండ్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్ మేము క్లారిటీ ఉంచుకొని దాని ద్వారా చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ కేస్ నేను ఈ థింగ్స్ బాగా చాలా నేర్చుకొని కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వస్తే అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దామని ఉంది, బట్ ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దామని ఉంది అట్లా. ఓకే, సో ఫైనల్గా ఇంతమంది క్రియేటర్స్ని క్రియేట్ చేసిండ్రు, సక్సెస్ సాధించిండ్రు. వాట్ ఈజ్ యువర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్? మీ జీవితం యొక్క ఫిలాసఫీ ఏంటి? అది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉందన్న. అది ఫిలాసఫీ అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే, ఓకే 10,000 లేనివాడు, 1,00,000 లేని వాళ్ళు, 2 లక్షలు కూడా సబ్స్క్రైబర్ లేని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు బెట్టింగ్ యాప్స్, లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ. జుట్టు పెరుగుతుందనో, లేకపోతే తెల్లగా అవుతారనో, అట్లా చాలా మంది చేస్తున్నారు. అయితే మీతో ఇంటర్వ్యూ ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీకు డబ్బు మీద ప్రేమ లేదు. ఉంది అన్న, డబ్బు ఎందుకు ఉంటుంది, అందరికి ఉంటుంది కదా. మరి డబ్బు ఎర్లీ యాజ్ పాసిబుల్ తక్కువ స్కోర్, తక్కువ ఓవర్లో ఎక్కువ రన్లు కొట్టేసి వెళ్ళిపోదామని చెప్పేసి అందరు చూస్తుంటారు క్రియేటర్స్. అవునవును, మీరు ఎందుకు ఇవన్నీ చేయలేదు కదా? అంటే మీకున్న ఫాలోయింగ్ కి, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కి. అవునవును అవును, మీరు ఎక్కడో ఉండాలి అసలు. ఓకే, ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఉండాలంటే కొన్ని, అంటే నా ఇంటెన్షన్ ప్రకారం ఏంటి అని అంటే, చాలా డబ్బు సంపాదించి మీరు ఎక్కడో ఉండాలనేది నా ఇంటెన్షన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది, నాకు 16 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు నా ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి తక్కువ వ్యూస్ ఉంటాయి, తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. మీకు పెద్ద 50 minutes 1 hour పైన వీడియోస్ ఉంటాయి, ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ వాచ్ అవర్స్ వస్తుంటుంది, అంతా చేస్తుంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ కూడా మీద ఎక్కువ ఉంటుంది, చాలా మంది, చాలా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు. ఓకే, సో
ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ప్రతి ఒక్కడు ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ దే స్టార్టెడ్ ప్రమోటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ బెట్టింగ్ యాప్స్. మీరు చేయలేదు అంటే నాకు మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటిది అసలు అనేది తెలుసుకోవాలనిపించింది నాకు. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే నేను ఎక్కువ ఆలోచించలేదు ఫిలాసఫీ గురించి, బట్ నాకు ఏదైనా కొత్త క్రియేట్ చేసుకుంటూ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఏదైనా చేస్తే దాంట్లో కిక్ ఉంటుంది అన్న. ముందే ఓకే నాకు ఇంత కావాల్సిందే అని చెప్పి దాన్ని చేసుకుంటే మిగతా చేసేంత బలిమీటికి ఇక చేయాలరా నాయన ఇంత సంపాదించడం కోసం నేను చేయాల్సిందే అన్నప్పుడు మనం ఏవైతే కొన్ని వేరే ఏమో యాక్టివిటీస్ చేసుకుంటూ ఒక జాయ్ఫుల్నెస్తో చేద్దాం అనుకుంటే పోతుంది. అది నేను చూసినా కూడా. నేను ఒక 2-3 years ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో మై విలేజ్ షోని కొంచెం ముందు తీసుకెళ్దామంటే నేను చాలా విషయాలు పక్కన పెట్టేసిన. అది ఎప్పుడు రష్ ఉంటుంది దాంట్లో. ఒక హ్యాపీనెస్ అనేది కొన్నిసార్లు వస్తుండే, కొన్నిసార్లు జనాలు అడుగుతుందని చెప్పి వీడియో చూస్తుంటే అప్పుడు ఆ హ్యాపీనెస్ దాంట్లో ఉండకపో బల్మీటికి అన్నట్టు చేస్తుంటే. సో అట్లా మెల్లమెల్ల కొన్నిసార్లు నాకు కొన్ని రోజులు వీడియో మేకింగ్ ఇంట్రెస్ట్ పోయింది కూడా. కొన్నిసార్లు ఓకే ఈ వీడియోకి ఈ ఫార్మాట్ మీద చేస్తే ఇంత మనీ వస్తే తెలుసు కానీ చేయం, ఎందుకంటే దాంట్లో ఆ కిక్ అనేది పోయింది దాంట్లో. సో ఒక అన్హ్యాపీనెస్ అనేది ఎక్కువైపోయింది. సో అప్పటి నుంచి నేను క్లారిటీగా నేను స్టార్టింగ్లో 2015, 16, 17 ఆ టైంలో చాలా ఎర్లీ స్టేజ్లో యూఎస్ఏ నుంచి వెళ్ళి అప్పుడు నాకు ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి సక్సెస్ అవుతున్న టైంలో ఎంతోమంది నాకు ఆఫర్స్ చేశారు, ఇంత రెమ్యునరేషన్ ఇస్తాం మాకు, మీ స్టార్టప్ లెక్క స్టార్ట్ చేసేసి మా దాంట్లో పార్ట్ అయిపోండి, సో లేకపోతే అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం, మీకు ఇంత మనీ ఇచ్చేస్తాం, ఇంత ఎక్విప్మెంట్ ఇచ్చేస్తాం, అండ్ నువ్వు ఎంత తీసుకుంటావు ఎంత పర్సెంటేజ్ తీసేసుకో, మొత్తం మేమే భరించుకుంటాం. నేను హోల్డ్ అయిపోయి నాకు ఎప్పుడు అది కావాలనుకోలేదు. నా ఒకటి మై విలేజ్ షో అనేది ఓన్గా ఒరిజినల్గా విలేజ్ ఎవరుంటే సహకారం ఏదైనా ఉంటే మా విలేజ్ నుంచి ఉండాలి, విలేజ్ పర్సన్స్ అయి ఉండాలి. ఎవరో ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసింది విలేజ్ పేరు అంటే నిజంగా నా ఐడెంటిటీ నాకు ఉంటుందా? నాకు అక్కడ నా ఐడెంటిటీ విలేజ్ యొక్క ఐడెంటిటీ, అక్కడ దీంట్లో చేసే ప్రతి ఒక్క పీపుల్ ఐడెంటిటీ అనేది నాకు ట్రూ ఉండాలి అని ఒకటి పట్టుకున్నా. ఈవెన్ నేను నెక్స్ట్ ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా నా ఐడెంటిటీ, ఆ ట్రూ ఐడెంటిటీ అనేది నాకు చాలా ముఖ్యం. ఎవరైనా దీంట్లో కొలాబరేట్ అయినా కూడా ఆ పర్సన్ కూడా దీని నుంచి వచ్చే ఐడెంటిటీ ఇద్దరికి ప్లస్ అయిపోయి ఇంకా ఒక మంచి ఇన్స్పిరేషన్గా మారాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మనం ఎర్లీగా పాయింట్అవుట్ చేసేసి దాన్ని, అంటే చాలామంది మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు ఈ గ్రో అయ్యే క్రమంలో. సో అన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఈ ఐడెంటిటీని అనేది కాపాడుకోవాలి అనేది నేను మై విలేజ్ పరంగా నేను చూసేదన్నా. ఇప్పుడు నాకున్న ఐడియాస్కు ఏదో నేను ఒక పిచ్ డెక్ లేకుండా తయారు చేసుకొని ఒక పవర్ పాయింట్ స్లైడ్ క్రియేట్ చేస్తే ఇన్వెస్టర్ అవసరం ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు జోహా కంపెనీ గురించి చెప్పారు, వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు ఆల్మోస్ట్ 6,000-5,000 crore కంపెనీ ఈజీగా 1 lakh 2 lakh crores వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు వాళ్ళు అక్కడనే వేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు రెవెన్యూ అనేది ఇంపార్టెంటే కదా, వాళ్ళకు పెద్ద ఇంపార్టెంటే కావచ్చు. బట్ ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎట్లుండాలి? నేను ఎవరో పెద్ద ఇన్వెస్టర్ ఉంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఇన్వెస్టర్ ఉన్నారు, నేను నాతో అవుతుందా నా పని అని చెప్పేసి వేరే ఇట్లాంటి రెవల్యూషన్ స్టార్ట్ కాదు. ఇంతకుముందు చెప్పింది కూడా అదే. ఈ బుక్స్ అయినప్పుడు ఆ సిలికాన్ వ్యాలీలో జరిగినప్పుడు అక్కడైతే ఒక సిలికాన్ వ్యాలీ ఎందుకు కంప్లీట్ టెక్ కంపెనీస్ సిలికాన్ వ్యాలీలో ఎందుకు ఉన్నాయి? డల్లాస్లో లేకపోతే అక్కడ ఇక్కడ ఒక రెవల్యూషన్ ఎందుకు క్రియేట్ కాలేదు? సిలికాన్ వ్యాలీలో ఎందుకు రెవల్యూషన్ క్రియేట్ అయింది టెక్ సంబంధించింది? అట్లాంటి ఆపర్చునిటీని నేను ఇప్పుడు నేను ఇమ్మీడియట్ రెవెన్యూ కోసమో దేనికోసం చూపిస్తే నేను అట్లాంటి క్రియేట్ చేసిన వాణిని కాకపోతా కదా అనేది నాకు ఎప్పుడు, ఇవన్నీ సక్సెస్ స్టోరీ చూసినా కాబట్టి నేను ఆ పర్సన్ లెక్క ఉండలేకపోతా కదా అన్నది తిరుగుతూ ఉంటుంది. సో ఈ జర్నీలో నాకు మనీ జనరేట్ చేయడానికి కొన్నిసార్లు కొన్ని ఆపర్చునిటీ వచ్చినాయి, కొన్నిసార్లు తీసుకున్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి నేను బ్యాక్ స్టెప్ వేసేసి మళ్ళీ నేను కంప్లీట్ రూట్స్కి వెళ్ళిపోయి తీసుకోవద్దు. కొన్ని ఓటీటీ ఆఫర్స్ ఇచ్చినాయి, థియరీ ఇట్లా వేసేసుకుందాం అని చెప్పేసి, బట్ నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి ఇది కాదు పద్ధతి, నాకు సంథింగ్ మళ్ళీ ఏమో దీంట్లోకి వెళ్ళి సరే నాకు కష్టమే కావచ్చు, నేను స్టార్టింగ్లో వేరే వాళ్ళు నేను కెమెరా మీకు ఫ్రీ ఇస్తా తీసుకోండి చేసుకోండి అని చెప్పి నేను తీసుకోవాలి కెమెరా, నేను దాంతో ఇస్తా, వైరల్ చేస్తా, వచ్చిన రెవెన్యూతోనే నేను ఇంకోటి కొంటా.
సో అట్లాంటి నేను మైండ్ సెట్తో ఉన్నా. అదే నా మెయిన్గా ఫిలాసఫీ అంటే అదే కావచ్చు మేబీ. సో అట్లాంటి మైండ్ సెట్లో నేను ఉంటా. సో అట్లనే నా జర్నీ సాగుతుంది. ఇమ్మీడియట్ సరే నార్మల్ కొన్ని మన ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇట్లా తవ్వుతా ఉంటే 10 రూపాయలు కనిపిస్తాయి. ఇంకొకరు తవ్వుతా ఉంటే ఆడు డిసప్పాయింట్ వెళ్ళిపోతాడు. బట్ తవ్వుతా ఉంటే 10కి దాని లక్ష రేట్లు కనిపిస్తాయి కావచ్చు. కానీ అప్పటికి 10 రూపాయలు దగ్గర ఉండే. బట్ ఆ హోప్ విజన్తో మనం తవ్వి ఆ లెవెల్కి అయితే రీచ్ కావాలి అని. ఈ మధ్యలో ఈ పెయిన్ఫుల్ ఉంటుంది జర్నీ. బట్ ఇదంతా ఆ లాంగ్ టర్మ్ వ్యూస్ పెట్టుకొని ఈ జర్నీని అంతా ఎంజాయ్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటా. ఇట్లా ఈ పెయిన్ఫుల్ జర్నీని చూసి ఆడిపోతే ఆ ఇచ్చే కిక్ అనేది 1000 కాదు 1, అది ఆ కిక్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ మైలేష్ ద్వారా అట్లాంటి డిసిషన్ తీసుకొని నేను ఒక స్టెప్ వరకు అయితే అనుభవించిన. దీన్ని నేను రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే ఇమ్మీడియట్గా ఎక్కడో ఉన్నాయి, ఏవేదో ఉన్నాయి. ఇప్పుడు నేను అంతేందుకు ఇప్పుడు దీంట్లో కొన్నిసార్లు మై విలేజ్లో ఇప్పటికీ కొన్ని వీడియోస్ మంచి రావు, కానీ రెవెన్యూ రావాలి కదా. ఇప్పుడు నువ్వు టీమ్ని సస్టైన్ చేయాలి కదా. కొన్ని స్టెప్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆ రెవెన్యూ కోసం కూడా కాకుండా కంప్లీట్గా మనం బెస్ట్ వీడియోస్ కోసమే ప్రయత్నం చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉండొద్దు. మనం ఒక బెస్ట్గా మారాలి అన్న ఉద్దేశం. అది కూడా మనం ఉన్న లిమిటెడ్ రిసోర్స్తోని మనం స్టార్ట్ చేసి ఇంత పట్టుకొచ్చినాం. ఇంకొంచెం ఇట్లాంటిది ఆ మూవీ మేకింగ్ కావచ్చు, లేకపోతే విలేజ్ నుంచి వెళ్ళి ఇంకేమైనా కొత్త ప్రవర్తన వస్తానేమో. నాకు కొంచెం వేరే సెగ్మెంట్ వైపు నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. సో అట్లాంటి స్టార్ట్ చేసి ఇంకా ముందు తీసుకెళ్ళాలి అని అయితే ఉంది. సో అది అన్న ఎందుకు మీరు అట్లా కాలేకపోయారు అంటే అది నా మిస్టేకే. ఆ మిస్టేక్ ఎందుకు చేస్తున్నా అంటే లాంగ్ టర్మ్లో నేను చూసుకున్నప్పుడు ఎర్లీగా నేను ఇమ్మీడియట్గా ఏదో వస్తా అని చెప్పి ఆశపడిపోయి ఆ మిస్టేక్ చేసేసి అది లాంగ్ టర్మ్లో అచీవ్ చేయలేకపోయినా అన్న బాధ నాకు ఉండద్దు. సో అందుకే నేను ఆ స్టెప్స్ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మై విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా. అవును. వీళ్ళందరూ మీ టీం మెంబర్స్ అందరూ ఇందులో ఎంప్లాయీస్. అవును. శాలరీస్ తీసుకుంటారు వాళ్ళు. అవును. వాళ్ళ యొక్క కొంతమంది సాలరీస్ తీసుకుంటారు, కొంతమంది వర్క్ బేస్ మీద రెమ్యునరేషన్ ఎగ్జిక్యూషన్ చేసిన వర్క్ ఎగ్జిక్యూషన్ బట్టి తీసుకుంటారు. ఓకే. సో వాళ్ళ వెల్ఫేర్ గురించి ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్న క్వశ్చన్ అంటే విలేజ్ వెల్ఫేర్ గురించి మీరు ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ చాలా చేసింది. ఫస్ట్ లో ఇనిషియల్ గా చూసిన నేను. అవును. మీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి మీరు ఏం చేస్తారు? నేను ఫస్ట్ మా వాళ్ళకు హెల్త్ గురించి బాగా నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటా. ఓకే. ఇప్పుడు అంతా మంచిగా నడుస్తుంది. హెల్త్ కానీ ఏమైనా ఖరాబ్ అయినాయి అనుకో, సో మొత్తం పోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరని చెప్తా. ఓకే. అందరికీ నేను తీపించిన కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోమని చెప్తా. కొంతమంది హాఫ్ మెంబర్ తీసుకుని ఇంకా హాఫ్ మెంబర్ తీసుకోలేదు. ఓకే. అదొకటి. అండ్ ఈ వెల్ఫేర్ గురించి నేను ఏం చేస్తా అంటే మెయిన్గా అంటే కొంతమంది రిసీవ్ చేసుకుంటూ కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే మన దగ్గరనే ఉంటుంది కదా, దాంతో ఏముందని చెప్పేసి మా ఆఫీస్లో ముందట అంటే ఫస్ట్ నేను ఫస్ట్ ఎవరికైనా చెప్పేది హెల్త్. ఒకసారి హెల్త్ ఖరాబ్ అయిపోయిందంటే తెలుస్తుంది వాళ్ళకు అసలు మన లైఫ్లో పైసలు కావరా, ఫస్ట్ హెల్త్ మంచిగా ఉండాలిరా, అది ఒక నరకం రా అని అప్పుడు తెలుస్తుంది మనిషికి. జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, లోపల సైక్లింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సైడ్కి విలేజ్లో ఒక పొలం ఇడిచిపెట్టేసేసి కొంత స్పేస్ని ఆడుకోవడానికి పెట్టుకున్నామంటే అది మూర్ఖత్వం లెక్క చూస్తారు. అట్లా అనుకుని చెప్పేసి నేను ఒక సైడ్కి ఒక చిన్న ప్లే గ్రౌండ్ లెక్క వేసుకొని దాంట్లో ఒక బాస్కెట్బాల్ ఎక్విప్మెంట్, అది ఫుట్బాల్ ఎక్విప్మెంట్. అండ్ మనం తినాలంటే పండ్లు దొరుకుతలేవు. విషయం ఏంటంటే పల్లెటూరులో మా సైడ్ కోతుల పొలం టూ మచ్ ఉంది. చుట్టూ ఫెన్సింగ్ వేయించి ఒక 15 గుంటాస్ మొత్తం పండ్ల చెట్లు పెట్టించేసి అక్కడ ఉండే వాతావరణం ఎట్లుండాలనుకుంటే నేను ఆపిల్ అంటే మన అంత అమౌంట్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆపిల్ కంపెనీ బిల్డింగ్ ఉంటుంది అన్న, సర్కిల్ రౌండ్ సర్కిల్గా ఉండేసేసి దాంట్లో ఎంప్లాయీస్ ఎట్లుంటారు, వాళ్ళు గ్లాసులు పెట్టుకున్నారు నేచురల్ పెట్టాలని. మా పల్లెటూరులో గ్లాస్ కూడా అవసరం లేదు. ఇట్లా ముందరికి వచ్చేస్తే నీకు నేచర్ అనిపిస్తుంది. అండ్ బయటకు పోతే ఆడ మంచిగా ఫుట్బాల్ వాలీబాల్ ఆడుకోవడానికి, కొంచెం ముందుకు వెళ్తే మంచిగా పండ్లకు చెట్లు పోస్తే తినడానికి. నేను ఇట్లాంటి ఎకో సిస్టమ్ ఆలోచించేసి నేను క్రియేట్ చేస్తున్నాను. అంటే మా వాళ్ళు మరి నా విజన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను నా కంపెనీని ఒక ఆపిల్ కంపెనీకి ఊహించుకుంటున్నా, నాకున్న లిమిటెడ్ రిసోర్స్తో. ఆపిల్ కంపెనీలో లేని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఆలోచించుకోగలిగితే. అక్కడ ఏం అద్దాలు లేవు, డైరెక్ట్ నేచర్లో తిరుగుతున్నారు, ఇన్కమ్ వస్తుంది.
అది కుదిరితే నేను చెప్తా, అరే మీరేమైనా పండ్ల చెట్టు పెడితే పెట్టు కదా, నీళ్ళు పోసుకోరు, పండ్ల చెట్టు పెడితే మనమే తిందామని చెప్తా. ఈవినింగ్ టైం మార్నింగ్ టైం మంచిగా ఆడుకోరు. నేను ఇంకా ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా అంటే వర్క్ చేయకపోయినా మంచిగా గ్రౌండ్ ఆడుకుని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతా. నాకు ఎందుకు అది స్పోర్ట్స్ అంటే అంత పిచ్చి నాకు. సో నేను అట్లా చూస్తున్నా. అండ్ నేను మా ఆఫీస్లో వాళ్ళకి వచ్చిన చిన్నపిల్లలు వాళ్ళకి వచ్చిన బుక్స్ ఫుల్ ఉంటాయి. నేను వట్టిగా తిరుగుతా ఉంటే నా బుక్స్ ఇచ్చేస్తా, చదువుకోండి అని చెప్పేస్తా. అండ్ సాయంత్రం మన గ్రౌండ్కి వచ్చేస్తే వాళ్ళతో ఫుల్ గేమ్స్ ఆడతా, స్పోర్ట్స్ ఆడతా. సో ఇది నేను మా ఊరు గ్రౌండ్కి మా డాడీ రెగ్యులర్ హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ మేము ఒకసారి హెచ్ఆర్డీస్ అని చెప్పి మేము స్టార్ట్ చేసినప్పుడు అది రెగ్యులర్ రన్ చేయలేకపోతున్నాం. బట్ మేము కూడా ఏమనుకున్నామంటే ఫండ్స్ కానీ ఏమొచ్చినా కూడా దాంట్లో క్వశ్చన్లు అడగడం ఇవన్నీ ఎక్కువైపోతుంది, మన నెగిటివ్ చేయడం ఎక్కువ ఉంటుంది. కుదిరితే ఒక సొసైటీలో ఒకటి రిజిస్టర్ చేసేసుకుని దాన్ని సపరేట్గా నడిపిద్దాం అని చెప్పేసి ఒక బిల్డింగ్ లాంటివి కూడా కడుతున్నాం. దాంట్లో వేస్తే మేము రెగ్యులర్గా కిడ్స్కి ఏమన్నా విలేజ్లో ఉన్న కిడ్స్కి ఎడ్యుకేషన్ చెప్పడమా, విలేజ్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఎడిటింగ్ గురించి కానీ కాన్వా ఇట్లాంటి చాలా సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి. వాళ్ళని మన దాంట్లో చేస్తే చేయని, లేకపోతే లేదు. ఫ్యూచర్లో రెగ్యులర్గా ఎవరన్నా మంచి ఇప్పుడు మనలాంటి మన యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళతోని మంత్లీ ఒక సెషన్ వాళ్ళతో ఏమన్నా మన ఊళ్ళోకి చుట్టుపక్కల ఒక మండలం మొత్తం వస్తారన్న, ఏముంది ఒక 4-5 కిలోమీటర్స్ ఉన్నారంటే ఆ మండలం మొత్తం వచ్చేసి ఏమన్నా నేర్పిద్దామా. సో ఇట్లా చేసుకుంటూ అయితే వెళ్దాం అంటే డెవలప్మెంట్ పరంగా ఇట్లా వెళ్దాం అనుకున్నాను. దీన్ని ఎక్కువ నేను ఎందుకు టూ మచ్ కవర్ చేయలేకపోతున్నా అంటే ఇది చెప్పుకున్నా ఏమైనా చేసినా కూడా దీంట్లో పలు అర్థాలు తీసుకున్నాడు, దీంట్లో అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి నేను ఈ డెవలప్మెంట్ సైడ్ నేను చూపెట్టడం లేదు. ఫస్ట్ థింగ్ దాన్ని ప్రాపర్ ఎగ్జిక్యూట్ అయ్యి 3-4 years నేను మా లోకల్గా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్తోనే మేము చూపిద్దామని చెప్పేసి నేను ఇప్పుడు మీరు ఇట్లా అడుగుతున్నట్టు చెప్తున్నా, కానీ నా పర్సనల్ నేను కూడా నా ఛానల్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 60-70% అయింది, ఇంకో 30% ఉంది. బట్ అది అయ్యి ప్రాపర్గా మేము ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నా రిజల్ట్ చూపిద్దాం అనుకుంటున్నాం, కానీ అది చూపెట్టడం లేదు. మా ఎంప్లాయీ వెల్ఫేర్స్ కోసం అయితే నేను ఎట్లా ఉంటే నేను హ్యాపీ ఫీల్ అయితే అది చేయగలుగుతున్నా. బట్ నేను పెద్ద ఎంబీఏ చేయలేదు, వాళ్ళ హెల్త్ అంటే ఒక ఎంప్లాయీని ఎట్లా సాటిస్ఫై చేయాలి అనే రీసెర్చ్ ఏం చేయలేదు. నేనైతే ఎట్లా ఉంటే ఎంజాయ్ ఉంటారు అనేది నేను చేస్తున్నా. బట్ అది ఎవరి పర్స్పెక్టివ్ ఎట్లుందో మాకు తెలియదు. ఇప్పుడు మై విలేజ్ షో వీడియోస్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్యూనిటీ మొత్తము వేరే దేశాలు, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు, యూఎస్లో ఉన్న వాళ్ళు, యూరోప్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తుంటారు. మీకు ఫ్రీ టైంలో మీరు ఏ యూట్యూబ్ చూస్తారు? మీరు చూసే యూట్యూబ్ ఛానల్ ఏంటి? నేను టెక్ సంబంధించి అయితే MKBHD అని ఉంటుంది అన్న, మార్కస్ బ్రౌన్లీ అని చెప్పేసి అది చూస్తూ ఉంటా. అండ్ తెలుగులో అయితే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం అయితేనేమో మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తా. అండ్ కొద్దిగా ఇన్స్పైరింగ్ కంటెంట్ కోసం అయితేనేమో నేను తెలుగు గీక్స్ ఉంటుంది కదా, అందులో మంచి కంటెంట్ పెడతా ఉంటారు, తెలుగు గీక్స్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తా. కొంచెం ఎంటర్టైనింగ్. అండ్ మిస్టర్ బీస్ట్ అయితే నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ కాబట్టి అతను ఏం కంటెంట్ పెట్టినా కూడా అతను ఎట్లా బిజినెస్ స్కేల్ అప్ చేస్తున్నాడు, అసలు చాలామంది మూవీ చేస్తేనే లేకపోతే ఇంకేదో యూట్యూబ్ ద్వారా ఏదో చేస్తేనే ఇన్కమ్ అనుకుంటారు, కానీ అసలు యూట్యూబ్ ద్వారానే ఒక హాలీవుడ్ మూవీ తీసే బడ్జెట్ని ఒక సింగిల్ వీడియోతో తీస్తుండే అతను. సో అది ఆ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ చూస్తూ ఉంటా. సో మిగతాన్ని రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా చూడండి మిగతా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ బేస్డ్. మనకి ఏదైనా కంటెంట్ సెర్చ్ చేసి నచ్చితే పర్టికులర్గా ఆ యూట్యూబ్ ఛానల్ చూడడం. సో అట్లా చూస్తూ ఉంటా. టెక్ మా తెలుగులో టెక్ అంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉన్నారు. సో వాళ్ళ ఏదైనా టెక్ అప్డేట్స్ కోసం అయితేనేమో అవి చూస్తూ ఉంటా. అండ్ మెయిన్గా ఎక్కువ ఫిలిం మేకింగ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ క్రియేటర్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అవి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటా. ఆ వెబ్సైట్ని ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. మిగతా అయితే జస్ట్ అప్పుడు మనకి ఏమైనా టాపిక్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే సెర్చ్ చేయడం, చూడడం. ఓకే. సో బట్ మిగతా ఈ రెగ్యులర్ ఛానల్ అయితే నేను ఏమైనా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కావచ్చు అయితే మాత్రం ఇవి పెట్టేసుకుంటే ఈ మధ్య పోడ్కాస్ట్ కూడా వింటున్నాను ఎక్కువ, బిజినెస్ సంబంధించినవి కావచ్చు, ఫిలిం మేకింగ్ సంబంధించినవి కావచ్చు. సో వాటిని రన్ చేసుకుంటూ ఏమైనా యాక్టివిటీ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ లేకపోతే అట్లా రెగ్యులర్గా చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎప్పుడైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రాబ్లం ఎదురయ్యి ఈ ఛానల్ ఎగిరిపోయే కాడికి వచ్చింది ఎప్పుడైనా? అంత ఎగిరిపోయే కాడికి రాలే, కానీ వీడియోస్ పోయినాయా? కొన్ని హర్రర్ వీడియో చేసినప్పుడు అప్పుడప్పుడు ఈ సూసైడ్ అనే సంథింగ్ టాపిక్స్ మీద మనం చెప్పగానే ఎక్కడన్నా మాటలు వచ్చినప్పుడు అవి కొన్ని గైడెన్స్ పడతాయి కదా దాంట్లో. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. అప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టి వీడియో ఒక వెబ్ సిరీస్ దాంట్లో మేము ఒక చిన్న స్టార్టింగ్లో ఒక చిన్న సీన్ లేపేయాల్సి వచ్చింది, లేకపోతే
ఆ వెబ్ సిరీస్కి ఎఫెక్ట్ అవుతుండే. సో అట్లాంటి సంఘటనలు కూడా ఎదురైనాయి కమ్యూనిటీ గైడ్లైన్స్తో. సో అందుకే కొంచెం చైల్డ్ ఫ్రెండ్లీ కంటెంటే తీస్తాం అన్నట్టుగా. చైల్డ్ ఫ్రెండ్లీ అంటే ఎవరైనా యాక్సెసిబుల్గా యూజ్ చేసేటట్టు అట్లా. ఇప్పుడు మీరు ఫిలిం మేకింగ్లో ఉన్నారు కదా, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే డైరెక్టర్ తెలుగులో లేదా తమిళ్లో ఎవరు? తెలుగులో అయితే రాజమౌళి గారే. రాజమౌళి, ఓకే. తమిళ్ ఫిల్మ్స్ నేను కొంచెం తక్కువ చూస్తా. సుకుమార్ గారి ఫిల్మ్స్ అయితే చూస్తా, బాగుంటాయి. సో తరుణ్ భాస్కర్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే నేను ఎక్కువ అడ్మైర్ చేస్తాను అన్నట్టు. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్తో పెళ్లి చూపులు సినిమా తీసేసి ఒక రెవల్యూషన్ పుట్టించిండు. సో దాని తర్వాతనే కొంచెం ఫిలిం మేకింగ్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ పెళ్లి చూపులు మూవీ సింక్ సౌండ్తో తీసారు. సో మన వీడియో చూసినప్పుడు ఆ సింక్ సౌండ్ అనేది కొంచెం మనకు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో తెలుగులో అయితే రెగ్యులర్గా వీళ్ళని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఓకే. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫేమస్ డైరెక్టర్స్ కానీ లేకుంటే ఎవరైనా ఫేమస్ పీపుల్ కానీ మీ వర్క్ని అప్రిషియేట్ చేసినారా? పర్సనల్ కాంటాక్ట్ చాలా మంది చేశారన్న. ఇప్పుడు అంటే మీరు బాహుబలితో కూడా ఓ వీడియో చేసిండ్రు కదా? అవును. అప్పుడు రాజమౌళి గారు యాక్చువల్గా ఫస్ట్ మాకు 900 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, 900 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు బాహుబలి 2 మీద ఒక వర్చువల్ రియాలిటీ వీడియో వచ్చిండే. అవును. అప్పుడు మేము ఒక వర్చువల్ రియాలిటీతోని బాహుబలి 2 ఒకటి సెట్ రిలీజ్ చేసిండే. అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ మనకు మేమంటే ఎవరికి తెలియనప్పుడు ఆ వీడియోను ఫస్ట్ ట్వీట్ చేసింది రాజమౌళి సార్ గారు. దాని తర్వాత రానా గారు ట్వీట్ చేసి ఉండే. సో ఎర్లీ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా చేసారు. అండ్ చాలామంది ఆ ట్వీట్ని చూసేసి ఇన్వైట్ చేసి మేము ఇట్లా ఆఫర్ చేస్తాం, మీరు ఇట్లా చేయండి, యూట్యూబ్ ఛానల్ అట్లా చేయండి, ఇట్లా చేయండి అన్నారు. అప్పుడు ఎర్లీ స్టేజ్లో నాకు 0 ఇన్కమ్, మస్తు ఆఫర్స్ ఇచ్చారు బయట నుంచి వెళ్ళి చాలా మీడియా హౌసెస్. ఓకే, ఇదేదో పొటెన్షియల్ ఉంది, వీళ్ళు ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. బట్ నేనే మనీ కోసం అయితే ఏ ఆఫర్ తీసుకోలేదు. తీసుకొని ఉంటే నేను ఈ మై వ్యూలో ఇట్లా ఉండేది కాదు. ఇట్లా ఈ ఇన్స్పిరేషన్, ఈ జర్నీ ఇదంతా ఉండేది కాకపోవచ్చు. నేను దాని ఏమంటారు, ఒక కంపెనీ ఫండ్ రైజ్ చేసిన తర్వాత ఆ ఫౌండర్ కూడా దాని ఎంప్లాయ్ లెక్క మారిపోయి దానికోసమే చేసుకుంటూ పోయే వ్యక్తి లెక్క మారిపోతుంటే కావచ్చు, కానీ ఇట్లా బిల్డ్ అయ్యేది అయితే కాదు. ఓకే. సో మీరు ఒక వ్యక్తిగా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక 15-20 మందికి మీరు ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యూచర్ని కూడా వాళ్ళు బ్రైట్గా చేసుకోవడానికి వాళ్ళకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా దీని ద్వారా, ఇదొక పేరెంట్ కంపెనీ అనుకుంటే, ఇదొక పేరెంట్ అనుకుంటే దీని ద్వారా వాళ్ళకి కలిసి వచ్చినాయి వాళ్ళకు. యాక్చువల్గా మీ సక్సెస్ని చూస్తే యాజ్ అ డిజిటల్ కాంటెంట్ క్రియేటర్గా మీ సక్సెస్ అనేది ఫెనామినల్ తెలుగులో. ఎందుకంటే మీరు ఒక్కరే సక్సెస్ కాలేదు, మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకంటే కూడా 100 times విజిబిలిటీ అనిల్ జిలాకు ఉన్నది, అంజమామకు ఉన్నది, గంగవ్వకు ఉన్నది, 100 times ఎక్కువ ఉన్నది వాళ్ళకు. కానీ మీరు ఎందుకు ఎప్పుడు మై విలేజ్ షో సక్సెస్ స్టోరీని ఇంటర్వ్యూ రూపంలో ఒక న్యూస్ ఛానల్కి కానీ లేకుంటే వేరే ఛానల్స్ కానీ ఇవ్వలేదు, అంటే చెప్పలేదు? V6లో వచ్చి ఇంటర్వ్యూ చేసారు. ఓకే, దాంట్లో చేసినాం. అండ్ బీబీసీ వాళ్ళు ఒకసారి వచ్చి చేసినాం. అవును, బీబీసీ డాక్యుమెంటరీ చేసినాం. అండ్ యూట్యూబ్ వాళ్ళు వచ్చి సపరేట్గా మన గురించి 3 days ఉండి పెద్ద క్రూతోని మన మీద ఇన్స్పైరింగ్ ఒకటి డాక్యుమెంటరీ చేశారు. సో చాలా మందికి చెప్పినామన్నా. ఓకే. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఏదైతే ఈ స్కిట్లు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు చూస్తుందా, ఇప్పుడు మనకు ఈటీవీలో జబర్దస్త్ అని వస్తుంది, జీటీవీలో అదిరింది అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. నేను చూడనే కంప్లీట్గా. అవునా? చూడలే. ఓకే. సో అట్లా ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూసి బాగా చేస్తున్నారు వీళ్ళు అనిపించిందా మీకు? అంటే వాళ్ళు ఇప్పుడు జబర్దస్త్ కానీ లేకపోతే ఇవి ఉన్నాయి కదా, అప్పుడప్పుడు చూస్తా. బట్ అంటే కంటెంట్ మంచిగా చేస్తారు, మంచి చేయరని కాదు కానీ, బట్ అవి ఎందుకో అవి చూస్తే అదే ఫార్మాట్లో పోతున్నాయేమో. ఓకే. అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుందేమో అని చెప్పేసి నేను కొంచెం ఎర్లీ 2012-13 ఆ టైంలో చూసేవాడిని. దాని తర్వాత నేను తక్కువ చేసిన. నేను ఎక్కువ రియల్ లైఫ్ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేయడం, రియల్ లైఫ్ స్టోరీస్ని చూడడం, దాంట్లో నుంచి వచ్చే రియల్ ఒక కామెడీ ఫన్ని చూడడం, అట్లా చేసుకున్నా. అవి ఏమవుతుందంటే మనం ఒకసారి చూసినాం అనుకో, దాన్ని కొంచెం రిప్లికేట్ చేయాలి, మనం లేసి ట్రై చేయాలి, చూడాలి. ఇప్పుడు మనం ఏదన్నా, ఇప్పుడు బాహుబలి మీద అప్పుడు వచ్చినప్పుడు ఒక స్పూఫ్ తీసినాం, చూస్తే చెబుతుంది అంతే. అది దాంట్లో చూసినాం అనుకోండి,
అట్లాంటి చేయాలనేది ఒకటి తెలియకుండా మనకు వచ్చేస్తుంది, మన కంటెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ముందు నుంచే మేబీ అవి చూస్తే నేను కొంచెం దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తానేమో అని చెప్పేసి నేను కొంచెం పక్కన పెట్టేసిన. ఓకే, అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేషన్లో చాలా వరకు ఇన్స్పిరేషన్ తీసుకొని కాపీలా తీసుకుంటారు కదా, తప్పే ఉంది అట్లా? అది చేయొచ్చు అన్న, అది చేయొచ్చు, కానీ నాకెందుకు అది ఓకే చేయొచ్చు అంటే అంతే. మేము పెట్టే చాలా కొన్ని ఫ్రేమ్స్ రిఫరెన్సెస్ అవన్నీ కొన్ని సినిమాలో ఇన్స్పైర్ అయిపోయి లేకపోతే అవి చూసుకొని ఎగ్జాక్ట్ పెట్టేసినవి ఉన్నాయి. స్పూఫ్ ఏదైనా ఒకటి చెప్తారా? యాక్చువల్గా మేము అంటే స్పూఫ్ వీడియోనే వేసినాం. నాకు అసలు అంత మంచిగా తీస్తారని కూడా నాకు తెలియదు. అప్పుడు అసలు నేను ఫస్ట్ టైం ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాను మంచిగా పెట్టి వాడడం ఒకటి. అప్పుడు దంగల్ది ఫ్యాట్ టు ఫిట్ అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది. నేను అంజమాతో చేసిన ఎగ్జాక్ట్ ఫ్రేమ్ లో పెట్టిన. వాళ్ళు ఎట్లా ఫ్రేమ్ పెడితే నేను అట్లనే ఫ్రేమ్ పెట్టిన. కాకపోతే అక్కడ కొంచెం ఫన్ అంజమాతో నేను అట్లా చేస్తుంటే ఇవి తింటే అవి తింటే అవి నాకు ఫుల్ అట్లా ట్రై చేసిన. లైక్ కాకపోతే దానికి కొంచెం కామెడీ సెటర్గా చేసిన. 8 కట్ కూడా సేమ్ అట్లనే చేసిన. సో అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అన్నట్టు అట్లా చేయడం. అంతే RRR మీద ఒక స్పూఫ్ చేసినాం మేము. దాంట్లో కొన్ని ఫ్రేమ్స్ రిఫరెన్స్ తీసుకొని ఆ కలర్ గ్రేడింగ్ని టెస్ట్ చేయడం. సో ఇవన్నీ మనం తెలియకుండా మనం చేస్తూనే ఉంటాం. సో అది ఇన్స్పైరింగ్ అనుకోవచ్చు, కాపీ అనుకోవచ్చు, బట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం ఏం తోపులేం కాదు, మనం కూడా చూసి నేర్చుకోవాల్సిందే. ఓకే, క్రికెట్ బాగా చూస్తారా మీరు? ఒకప్పుడు విషయాన్ని ఇప్పుడు తక్కువ చేసిన. అంటే అది కొంచెం టైం కిల్ చేస్తుంది. పెట్టినామా అది ఏమైపోతుంది అంటే ఇక టెస్ట్ మ్యాచ్ కూడా చూసేస్తాను నేను. అయినా ప్రాబ్లం ఎందుకంటే ఒకసారి క్రికెట్ని బాగా అనలైజ్ చేస్తాం. ఆడితే అట్లా ఆడాలి, ఇట్లా అది ఇది అది పెద్ద అయిపోతుంది. సో ఇష్టమే, కానీ మనకు డిస్ట్రాక్షన్ లెక్క ఉందని చెప్పేసి కొంచెం పక్కన పెట్టినాం అన్నట్టు. అట్లా ఇప్పుడు మీరు యాజ్ ఎ ఫిలిం మేకర్గా మీకు మ్యూజిక్ మీద మంచి సెన్స్ ఉండాలి కదా? ఏమో ఉంది కావచ్చు, తెలియదు. మీ మ్యూజిక్ చాలా బాగుంటుంది, నేను చూస్తే కదా. అది మీ పర్సనల్ మ్యూజికా లేకుంటే ఎక్కడ ఏదన్నా? ఇప్పుడు మీ సినిమాస్లో షార్ట్ ఫిలిమ్స్లో యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్, అది యూట్యూబ్ ఫ్రీ మ్యూజికేనా అది మొత్తం? మీరు ఏమో పర్సనల్గా చేపియరా? కొన్ని చేయించినాం. కొంచెం ఈ యూట్యూబ్కి వచ్చే ఇన్కమ్కి మళ్ళీ మ్యూజిక్కే ఎక్స్పెన్సివ్ అవుతుంది. మేము అప్పుడప్పుడు దాన్ని కొంచెం డిఫరెంట్ మిక్స్ చేయడము, అట్లా చేయడము అయితే చేస్తున్నా. కొన్ని ఓన్గా సాంగ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నా. నాకు కొంచెం పర్సనల్గా నాకు ఇష్టమైన కొంచెం మ్యూజిక్ ఉంది, అది బయట కొంచెం అనిపిస్తలేదు. ఒకసారి నేనే ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అని చెప్పేసి అది కూడా టెస్ట్ చేద్దాం. అంటే ఏ జానర్లో, అంటే ఏ కేటగిరీలో వస్తుంది అది నాకే అర్థం లేదు ఏ కేటగిరీ అనేది. అంటే మీకు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లో నాకు నేను ఎక్కువ అంటే నేను ఎట్లాంటి సాంగ్స్ వింటా అంటే ఇంగ్లీష్లో ర్యాప్ సాంగ్స్ వింటా, జస్టిన్ బైబర్ అట్లాంటి సాంగ్స్ వింటా, మైకేల్ జాక్సన్ వింటా. అట్లా అని చెప్పేసి నేను ఇంగ్లీష్ స్టైల్లో కాకుండా నేను తెలుగు కంప్లీట్ ఫోక్ సాంగ్స్ కూడా వింటా. సో నా ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని థింక్ చేసే సాంగ్స్ కూడా అది నాకే విచిత్రంగా అనిపిస్తున్నాయి. మరి అవి క్లిక్ అవుతాయో ఏమైతాయో ఒకసారి టెస్ట్ చేసుకుందని అనుకుంటున్నా, మరి చూడాలి మరి ఏమైతాయో. ఓకే, తెలుగులో మీకు బాగా నచ్చిన అంటే ప్రీవియస్గా కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు బాగా ఇష్టం మీకు? ఓవరాల్గా నాకు వాళ్ళు కంప్లీట్గా అంటే AR రెహమాన్ ఫస్ట్. ఓకే, సో చాలా అంటే చాలా ఇష్టం. మిగతా అన్నీ నేను సాంగ్స్ బేస్ మీద ఇష్టపడతాను. సో సాంగ్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది, పర్టికులర్గా అని చెప్పలేను. ఇంగ్లీష్లో అయితే నేను ఎర్లీగా బీటెక్ అట్లా చేస్తున్నప్పుడు మైకేల్ జాక్సన్ బాగా ఇష్టపడేవాడిని. అతను ఈవెన్ లైఫ్ స్టైల్ పరంగా చూసుకున్నా, వాటి పరంగా చూసుకున్నా, ఈవెన్ బాబ్ డిలాన్ అని ఉంటాడు, ఫిలాసఫికల్గా ఉంటాయి సాంగ్స్ అవన్నీ. అప్పుడు నేను బీటెక్లో ఎక్కిన వాళ్ళని. అట్లా అట్లా ఇంగ్లీష్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంది. అండ్ తెలుగులోకి వస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ సాంగ్ అన్న, పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, నాకు అందరు ఇష్టమే. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకా నాకు ఫోక్ సాంగ్స్ మన తెలంగాణ నుంచి వస్తున్నాయి కదా ఫోక్ సాంగ్స్, దాని నాకు అసలు ఫిలిమ్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, అంటే చాలా బాగా చేస్తారు. అవును. అండ్ లిరిక్ రైటర్స్ మాట తిరుపతి అన్న కావచ్చు, అండ్ చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఫిలిమ్స్ చేస్తలేరు కాబట్టి ఎక్కువ చేస్తలేరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎక్స్ప్రెస్ వస్తలేదు కాబట్టి వాళ్ళు బియాండ్ ఫిలిమ్స్, వాళ్ళ రెమ్యునరేషన్ ఫిలిమ్స్ కన్నా ఎక్కువ వస్తుందని నాకు అనిపిస్తుంది. అవునవును, కరెక్ట్. అవును. సో హ్యాపీ టు సీ యూ ఇన్ అవర్ స్టూడియో అన్న. థ్యాంక్ యూ అన్న. సో మీరు సినిమా కూడా ఇప్పుడు ఓటీటీకి థియేటికల్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు కదా? అవును, అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి వెబ్ సిరీస్ వస్తుంది G5లో.
అవునా? యా అంటే వర్క్ స్టార్ట్ అయిందా? అంటే మొన్ననే ఒకటి ఆగస్ట్ 8కి రిలీజ్ ఉంది, మోతేబార్ లవ్ స్టోరీ అని చెప్పేసి వెబ్ సిరీస్. యా మన టీం నుంచి వెళ్ళే శివ డైరెక్షన్ చేస్తున్నాడు. ఓకే. సో అనిల్ జీల మెయిన్ లీడ్, రాజు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ అంటే యూట్యూబ్ నుంచి కొంచెం ఒక ఫస్ట్ అటెంప్ట్ ఎట్లుంటుంది కొంచెం హై స్కేల్లో అని చెప్పి ఒక టెస్ట్ అయితే చేస్తున్నాం, చూడాలి మరి ఎట్లుంటుంది రెస్పాన్స్. సో ఖచ్చితంగా మీ కంటెంట్ని నేను పర్సనల్గా చూస్తాను కాబట్టి ఓకే, మీ ప్రొడక్షన్ హౌస్ నుంచో లేకపోతే మీ స్కూల్ నుంచి శ్రీకాంత్ శ్రీరామ్ మై విలేజ్ షో స్కూల్ నుంచి వచ్చిండ్రు అని అంటే ఖచ్చితంగా కామన్ మ్యాన్ని అట్రాక్ట్ చేసుకుని కామన్ మ్యాన్ని సెంట్రిక్గా చేసుకొని చేసే కంటెంట్తోనే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. మీకు మీ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. మా స్టూడియోకి వచ్చినందుకు హ్యాపీ టు సీ యూ. హ్యాపీ అన్న.